దేవుని వాక్యంలోకి వెళ్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఓకే, తొందరగా వచ్చి కూర్చోనైనా బయట ఉండేవాళ్ళు. సో ప్రతి ఆదివారము మనము కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం పిల్లరా. కృప అనగా దేవుని యొక్క విస్తారమైన లెక్కలేనంత దయ, దాన్ని కృప అంటాం. అమ్మా బైబిల్లో ఎప్పుడైనా మీరు కృప అనే పదం విన్నప్పుడు అంటారు కదా, చాలామంది బయట వాళ్ళు అందరూ కూడా దేవుని కృప అండి అంటాం కదా. కృప అంటే ఏంటంటే లెక్కలేనంత, కొలత లేనంత దేవుని యొక్క దయ మన మీద, దాన్ని కృప అని పిలుచుకుంటాం మనం. ఇంగ్లీష్లో ఫేవర్ అంటారు. ఓకే, ఫేవర్ ఆఫ్ గాడ్. కొలత లేనంత విస్తారమైన, లెక్కలేనంత కృప దేవునిది మన మీద ఉంది పిల్లరా. ఓకే, సో ఆ కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం ప్రతి ఆదివారము. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. యేసు ప్రభుని తెలుసుకున్నవారు లేకుంటే ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క విషయం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఇప్పుడు మనము ప్రస్తుతము కొన్ని నెలలుగా నేర్చుకుంటా ఉన్నాం, దాదాపు 3-4 months అయిపోయింది అనుకుంటా. అయితే కృప 3 ప్రాంతాల్లో పనిచేస్తుంది మన జీవితంలో అనేది నేర్చుకుంటా ఉన్నాం. మొదటిది కృప కృప ఏ ఏరియాలో పనిచేస్తుంది? ఫస్ట్ సేవింగ్ గ్రేస్. కృప మనల్ని కాపాడింది పిల్లరా. కృప మనల్ని పాపం నుంచి, మరణం నుంచి, నరకం నుంచి, ప్రతి చీకటి ఆత్మ నుంచి మనల్ని కాపాడింది. ఓకే, అది సేవింగ్ గ్రేస్ అంటాం దాన్ని కదా. తెలుగులో ఏమంటాం? కాపాడిన కృప. రెండవది ఏంటి? కీపింగ్ బై గ్రేస్. కృప ద్వారానే మనము కాపాడబడుతున్నాం కూడా. రక్షించబడ్డాం కృప ద్వారా, కాపాడబడుతున్నాం కృప ద్వారానే. అందుకే ఒక్కసారి యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఇంకెన్నడే కానీ తిరిగి మనము ఆ రక్షణ పోగొట్టుకునేది ఉండదు పిల్లరా. యేసయ్యను ప్రభుగా రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఇక నరకం అనేది మీన జీవితం నుంచి కొట్టివేయబడింది. దేవుడు లేకుండా జీవించడం అనేది ఇంకా తీసివేయబడింది. శాశ్వతంగా మనము దేవుని యొక్క చేతిలో నిరంతరం ఇంకా జీవిస్తూ ఉన్నాం, మనం రక్షించబడ్డాం కాబట్టి. మూడవది ఇప్పుడు ప్రస్తుతం మనం నేర్చుకుంటున్నది ఏంది? లివింగ్ బై గ్రేస్. మర్చిపోద్దండి, ఓకేనా? సో మనకు బాగా క్లియర్గా ఉండాలా దేవునిలో ఉన్న మనకు బైబిల్ ఏం చెప్తుందో. ఇప్పుడు లివింగ్ బై గ్రేస్ నేర్చుకుంటా ఉన్నాం. ఇప్పటికీ హమ్మింగ్ ఉంది మా, అంత సాటిస్ఫాక్షన్. లివింగ్ బై గ్రేస్, మనము దేవుని కృపలో ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం పిల్లరా. ఓకే, సో కృప అనగానే ఏంటి, ఇంకో మీనింగ్ ఏంటి? ఓకే, దేవుని దయాన్ని నేర్చుకున్నాం. కృప అనగా దేవుని భాగం పిల్లరా. దేవుడు ఏమేమైతే మన కొరకు చేశాడో దాన్ని కృప అని కూడా పిలుస్తాం. సో కృప అంటే ఏంటి? దేవుని యొక్క భాగం. అంటే దేవుడు మన కొరకు చేసిన దాన్ని అన్నిటినీ కృప అని పిలుస్తాం. దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు, దేవుడు సమస్తం మన కోసం చేశాడు, దేవుడు మన కొరకు చేయందంటూ ఏదీ లేదు. ఓకే, సో దాన్ని మనము దేవుని కృప అంటాం. సో ఈ కృపను నా జీవితంలో మనం పొందుకోవాలంటే మనం ఏం కలిగి ఉండాలా? విశ్వాసం. కృప అనేది దేవుని భాగం, విశ్వాసం అనేది నా భాగం. సో ఈ రెండు కలిసినప్పుడు మనం ఈ భూమి మీద ప్రతి దీవెనని అనుభవిస్తాం. ఓకే, సో చాలా క్లియర్గా ఈ కాన్సెప్ట్ చాలా క్లియర్ ఉండాలి మీకు నాకు. సో కృప, దేవుని యొక్క కృప విస్తారంగా మన జీవితాల మీద ఉంది పిల్లరా. అన్లిమిటెడ్, అన్మెరిటెడ్, లైక్ ఎంతో కృప ఉంది దేవుంది మన మీద. కానీ విశ్వాసము లేకుంటే ఎంత కృప ఉన్న దేవుంది మన మీద, మనం ఆ కృపని అనుభవించలేం, ఆ యొక్క దేవుని వాగ్దానాన్ని అనుభవించలేం. ఓకే, ఇంకా సింపుల్గా చెప్తాను. దేవుడు తన కృప ద్వారా ఎన్నో వాగ్దానాలు మనకు చేశాడు. నిన్ను అనారోగ్యపడినేను, నిన్ను చీకటి ఆత్మల్ని తాకనేను, నీ చుట్టూ నా దూతలను ఉంచి నిరంతరం వారు నిన్ను తమ చేతులతో పట్టుకుంటారని దేవుడు మన కొరకు తన వాగ్దానం ఇచ్చాడు. అది తన కృప. అయితే పిల్లరా, విశ్వాసం లేకుంటే
నేను ముందర చూడాల. మీరు విశ్వాసం లేకుంటే నువ్వు ఆ కృపని అనుభవించలేవు. ఎంత కృప ఉంటే ఏం ప్రయోజనము విశ్వాసం నీలో లేకుంటే? అందుకే విశ్వాసము మన భాగము చాలా అవసరం. మనం దేవుని ముందర పెట్టడం, దేవునికి మన విశ్వాసం చూపించడం. ఉదాహరణకి ఆ వాక్యంలో చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఓకే, ఏం రాయబడింది? ఎలా మనం రక్షించబడ్డామంట? విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుని ఈ ప్రపంచం మీద దేవుడు కుమ్మరించాడు తన కుమారుని ద్వారా. ఏంటది? తన కుమారుని బలి ఇచ్చి తన రక్తాన్ని కార్చేటట్లుగా చేసి తన కుమారుని ద్వారా ప్రతి మనిషి మీద ఉన్న పాపాన్ని తొలగించాడు. ఏ మనిషి ఈరోజు పాపంలో జీవించాల్సిన పనిలా, ఏ మనిషి రోగంలో పడాల్సిన అవసరం లేదు, ఏ మనిషి దరిద్రుడుగా జీవించాల్సిన పని లేదు, ఏ మనిషి కూడా తను చనిపోయిన తర్వాత పాతాళానికి నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషి కొరకు, భూమి మీద ఉన్న ప్రతి మనిషి కొరకు. యేసు ప్రభు మతం కాదు పిల్లరా, యేసు ప్రభు అందరికీ ప్రభు ఆయన. అందుకే దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు చదువుకున్నాం మనం వాక్యంలో. ఎందుకు స్క్రీన్ బంద్ అయినా? ఏం చదువుకున్నాం? కృప ద్వారానే, కృపచేతనే మీరు విశ్వాసం ద్వారా దేవుడు తన కృపను చూపించాడు. తన కుమారుని శిలువ మీద అలగట్టి ప్రపంచపు మధ్యలో, ఇదిగో నేను నా కృపను మీ మీద చూపిస్తున్నాను నా కుమారుని ద్వారా. అంటే మనుషులందరూ పాపంలో ఉన్నారు, వారి పాపం నుంచి విడిపించేదానికి దేవుడే ఏం చేశాడంటే తనే మనిషిగా వచ్చి, యేసు ప్రభుగా వచ్చి మనందరి పాపాల కోసం పరిహారం చేశాడు. అందుకే వేదాలు కూడా చెప్తాయి కదా, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్ రక్తం పరమాత్మానం కదా. నిన్నటి దినాన మన ముస్లిం సహోదరులు బక్రీద్ చేశారు. ఎందుకో అబ్రహాము, వారు నమ్మేది ఏమంటే అబ్రహాము ఇష్మాయిల్ని బలి ఇచ్చేదానికి వెళ్ళాడు. దేవుడు అన్నాడు, నీ యొక్క భక్తిని నేను నమ్మాను, మెచ్చుకున్నాను, నీ కుమారుని ఈల్చిన పనిలా. బైబిల్లో రాయబడింది, నీ కుమారుని ఈల్చిన అవసరం లేదు, నా కుమారుని ఇస్తానని చెప్పాడు దేవుడు. అది ఖురాన్లో చెప్పింది, వేదాల్లో చెప్పింది. సో విషయం ఏమంటే, నా పాయింట్ ఏమంటే, దేవుడు తన కృపను చూపించాడు ప్రపంచానికి యేసు ప్రభు ద్వారా. ఇప్పుడు ఎవరైతే విశ్వాసాన్ని చూపించారో, ఏం విశ్వాసము? అయ్యా నేను నమ్ముచున్నా, నేను పాపిని, పాపంలో ఉన్నా, ఇదిగో నీ యొక్క కృపని నేను స్వీకరిస్తానంటే, నా కొరకు నీ కుమారుని పంపించావే, నా స్థానంలో ఆయన చనిపోయి నా పాపాన్ని ఆయన తీసుకునేదానికి, ఇది నేను నమ్ముతున్నాను. అది మన విశ్వాసం చూపించడం. మనం అంతా ఏం చెప్పాము? మనం వివిధ విశ్వాసాల్లో ఉంటే, మతాల్లో ఎక్కడెక్కడ ఉంటే, మీకు నాకు సువార్త చెప్పినప్పుడు, అయ్యా యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడు, నీ పాప పరిహారం కొరకు చనిపోయాడు అని చెప్పినప్పుడు, మీరు నేను కూర్చున్న వాళ్ళు మనమంతా ఏం చేశామంటే అది నమ్మాం. ఆయన కృపని మనం స్వీకరించాం. మనం చెప్పాం నోటితో, అవును నేను నమ్ముచున్న యేసు క్రీస్తే ప్రభు అని, ఆయనే నా పాప పరిహారం అని, ఆయన ద్వారానే పాప క్షమాపణ అని నేను నమ్ముతున్నాను అన్నాం. అందుకే మనం ఏం చేసాం? ఏమైంది మన జీవితంలో? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ. ఈరోజు మీరు నేను రక్షణ పొందుకున్న వాళ్ళం. ఏ సైతానాత్మకు కానీ, ఏ దరిద్రానికి కానీ, ఏ పీడకి మన మీద అధికారం లేదు పిల్లరా. స్వతంత్రులుగా చేయబడి ఉన్నాం, దేవుడితో నింపబడి ఉన్నాం. మన దేహము దేవునికి మందిరంగా మార్చబడి, ఎందుకంటే మనలో నుంచి పాపము కొట్టివేయబడింది, పాపము ఆయన రక్తం ద్వారా కడిగివేయబడింది. అందుకే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వారికి నరకము లేదు. ఎందుకు లేదు నరకం అంటే? ఇలా చాలామంది బయట వాళ్ళు అడుగుతారు, మీరు చాలా మంచోళ్ళనే స్వర్గానికి పోతారు, మేము చాలా చెడ్డోళ్ళనా? లేదు, మేము మంచోళ్ళు అంటే స్వర్గానికి పోయే వాళ్ళమే కాదు. ఎందుకు స్వర్గానికి వెళ్తామంటే, మేము చనిపోతే ఎందుకు స్వర్గానికి వెళ్తామంటే, ఎందుకంటే మా పాపములు కడగబడి ఉన్నాయి యేసు ప్రభు రక్తం ద్వారా. అందుకే స్వర్గానికి వెళ్తాండేది, మంచోళ్ళని కాదు. పోనీ మీరు చెడ్డోళ్ళని కాదు నరకానికి పోతాండేది. మీరు ఎందుకు నరకానికి పోతానంటే, మీ పాపం యొక్క పరిహారము జరగలేదు ఇక్కడ. నువ్వు బ్రతికిన రోజుల్లో నువ్వు ఆ పరిహారాన్ని ఒప్పుకోలేదు, ఆ విశ్వాసాన్ని నువ్వు చూపించడం లేదు, ఆయన యొక్క బలిని స్వీకరించడం లేదు, దేవుడు చేసిన బలిని. అందుకే నువ్వు చేసిన పాపాలకు శిక్ష అనుభవించడానికి వెళ్తున్నావు.
ఇక్కడ మంచి చెడ్డ లేదు పిల్లరా. ఓకే, అది ఈ లోకంలో ఉంది. నరకానికి స్వర్గానికి పోయే గురించి చెప్తున్నాను మీకు. నేను మంచిగా బ్రతకాల. నాకు తెలిసి నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు కరెక్ట్గా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే నువ్వు చెడ్డగా బతికే అవకాశమే ఉండదు, బతకలేవు నువ్వు. అది ఉండేది ఫ్యాక్ట్. ఓకే, అయితే నేను స్వర్గానికి వెళ్తున్నాను ఎందుకంటే ఆయన రక్తాన్ని మనం స్వీకరించాం. ఆయన రక్తం మన పాపం కడిగింది, మనకు క్రొత్త ఆత్మ ఇవ్వబడింది. కాబట్టి నరకానికి పోయేదానికి అర్హత లేదు మనకు. ఎందుకంటే మన శిక్ష ఎవరు తీసుకున్నారు? యేసు ప్రభు తీసుకున్నాడు కాబట్టి. సో నరకానికి పోయేళ్ళు ఎందుకు నరకానికి వెళ్తారంటే వారి శిక్షను అనుభవించడానికి. ఎందుకంటే వారి శిక్షను యేసు ప్రభు తీసుకున్నాడని నమ్మడం లేదు. ఎంత పెద్ద కార్యం జరిగింది దాని ద్వారా? విశ్వాసం ద్వారా. ఆయన కృపను మనం ఏం చేసాం? మన విశ్వాసం ద్వారా స్వీకరించడం ద్వారా చూడు ఎంత గొప్ప దీవెనలు ఉన్నాం. నీవు నేను ఏం చేసినా మన పాపం నుంచి విడుదల పొందుకునేవరం కాదు. ఈ భూమి మీద ప్రతి మనిషి ప్రతి క్షణం చేస్తాండేది అదే, ఏది? పాపం నుంచి విడుదల పొందుకోవాలా. అందుకనే మనిషి పరిగెట్టేది పొద్దున సాయంత్రం వరకు. కానీ దాని ద్వారా పాప క్షమాపణ లేదు. అది దైవ రక్తం ద్వారానే పాప క్షమాపణ కదా. నేను అనేక మంది రక్తాన్ని చిందించారు, పొట్టేలు యొక్క రక్తాన్ని, జంతువు రక్తాన్ని చిందించారు. మన యొక్క పూర్వీకులు కూడా రక్తాన్ని చిందించేవాళ్ళు మన దేశంలో. ఓకే సార్, కానీ అసలైన రక్తం ఏది? యేసు ప్రభు రక్తం ద్వారానే మీ నా యొక్క పాపక్షమణ. ఓకే, నా పాయింట్ ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే, ఏ విధంగా రక్షణ పొందుకున్నావో అదే విధంగానే ప్రతిదీ నువ్వు దేవుని చేతిలో నుంచి పొందుకోగలవు విశ్వాసం ద్వారా. ఏ విధంగా నువ్వు విశ్వాసాన్ని చూపించావో నువ్వు రక్షణ పొందుకున్నావు, అదే విధంగానే నువ్వు విశ్వాసాన్ని చూపించి ప్రతి దీవెనని భూమి మీద అనుభవించవచ్చు. అది నీ ఆత్మకు సంబంధించిన అయినా, నీ శరీరానికి సంబంధించిందైనా, నీ యొక్క ఆత్మకు సంబంధించిందైనా, వింటానవా, నీ డబ్బుకు సంబంధించిందైనా, నీ శరీరంలో ఆరోగ్యానికి సంబంధించిన, నిత్యము నువ్వు ఆరోగ్యములో జీవించే దానికి ఈ భూమి మీద అర్హుడుగా చేయబడి ఉన్నావు. దాని ద్వారా నువ్వు పొందుకోవచ్చు? ప్రతిదీ విశ్వాసం ద్వారా. విశ్వాసము ద్వారా ప్రతిదీ పొందుకోవచ్చు. ఇంకా వేరే ఎక్కడికి చేయి చాపాల్సిన పని లేదు. నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తి అయితే ఏ విధంగా రక్షణను జీవితంలో వచ్చిందో రక్షణ, అదే విధంగా ప్రతిదీ వచ్చేది నీ జీవితంలో, నా జీవితంలో. ఓకే, సో అది సబ్జెక్ట్ పర. ఓకే, ఏంటిది? విశ్వాసము ద్వారా సమస్తమును నేను దేవుని చేతి నుంచి అనుభవించవచ్చు. ఓకే, ప్రతిదీ పొందుకోవచ్చు. అది మనము ప్రతి ఆదివారం నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, జాగ్రత్తగా వినండి. మెయిన్ సబ్జెక్ట్ ఏంటి? ఇప్పుడు మనము గత 2 వారాలుగా తీసుకుంటా ఉండేది ఏంటంటే, దేవుడు ఆల్రెడీ, చెప్పండి ఆల్రెడీ, గట్టి చెప్పండి మా ఆల్రెడీ. ఏంటి రెడీ? ఆల్రెడీ. దేవుడు ఆల్రెడీ ప్రతిదీ నీకు నాకు ఇచ్చివేశాడు. ప్రతి దీవెన మనము ఆల్రెడీ మన పేరు మీద రాయబడింది. ఎఫ్ఎస్సి 1:3 చూసుకున్నాం, 2 పేతురు 1:4 చూసుకున్నాం. ప్రతిదీ భక్తికి జీవమును కావలసినవన్నీ మీకు అనుగ్రహించా. అందుకే బైబిల్లో ప్రతిదీ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ప్రతి ప్రామిస్ మీకు. యేసయ్య తిన్న దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి, ఆయన బీదవాడే మిమ్మల్ని ధనికుడుగా చేసేసాడు. డన్. ఓకే, ప్రతి దీవెన మీకు నాకు ఇవ్వబడింది. అయితే పెద్ద ప్రశ్న ఎక్కడున్నది? చాలామంది మీలో అనొచ్చు, ఎక్కడ సార్? ట్యాబ్లెట్ లేని పని జరగడం లేదు. ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటేనే పని జరుగుతుంది శరీరంలో. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటేనే, లేకుంటే బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటేనే, లేకుంటే ప్రతి నెల జీతం వస్తానట్లే ఎక్కడ సార్ డబ్బులు మిగులుతున్నాయి? నేను కొంతమంది, అంటే అందరూ కాదని కొంతమంది అనొచ్చు, పుట్టుక నుంచి బాడిగిలేము. అదే మా తాతల కాలంలో, తండ్రుల కాలంలో కూడా సొంత ఇల్లు లేదు మాకు. చాలామందికి దీని గురించి డిస్కరేజ్ కాల్సి, నేను ఎందుకు పాయింట్ రేస్ చేస్తున్నానంటే, ఏదైనా నీ జీవితంలోకి ఆల్రెడీ ప్రవేశించింది. ఏ దీవెనైనా, నువ్వు ఏదైనా ఈరోజు లేకుండా ఉన్నావంటే సిస్టర్ వింటాను కదా, నీ పొరపాటు అది. నువ్వు విశ్వాసాన్ని దేవునికి ఇవ్వడంలా కృపని నీ జీవితంలో అనుభవించడానికి కృప అన్నీ ఇచ్చింది పిల్లలు. ఓకే, సో ప్రతి దీవెన ఎక్కడ పెట్టాడు దేవుడు?
గట్టి చెప్పాలా? నీకు ఆయన ఇచ్చేసిన ప్రతి దీవెనని ఎక్కడ పెట్టాడు? ఆత్మీయ లోకంలో పెట్టాడు. ఇప్పుడు ఆత్మీయ లోకం నుంచి ఈ భౌతిక లోకంలోనికి మీరు నేను ట్రాన్స్ఫర్ చేయాలి పిల్లలు. కొత్తలు ఎవరు ఉంటే ఇదేంటి మళ్ళీ ఆత్మీయ లోకము అంటున్నాడు. మనం భౌతిక లోకంలో ఉన్నాం, అంతా మనకు కనపడుతుంది ఇది. కానీ మనకు కనపడని ఒక లోకం మన చుట్టూ ఉంది, దాన్నే మనము ఆత్మీయ లోకము అంటాం. మా అర్థమవుతుందా? ఆత్మీయ లోకం నమ్మడం చాలా కష్టం పిల్లలు. ఎందుకంటే మన కళ్ళకు కనపడంలా, మనం టచ్ చేయలేం దాన్ని, మనము స్మెల్ చేయలేం దాన్ని కదా. ఎందుకంటే మన పంచేంద్రియాల మీద ఆధారపడి ఉన్నాం. భౌతిక లోకాన్ని ఈజీగా నమ్ముతాం. ఎందుకు నమ్ముతాం? కనపడుతుందయా, టచ్ చేయగలను, నేను స్మెల్ చూడగలను, ఫీల్ చేయగలను, రుచి చూడగలను, భౌతిక లోకం ఉందనేది. కానీ ఆత్మీయ లోకము నాకు కనపడడం లేదే. కానీ ఆత్మీయ లోకం నీ కళ్ళకు కనపడకపోయినంత మాత్రాన ఆత్మీయ లోకం లేదని కాదు. నేను చాలాసార్లు ఈ ఉదాహరణ చెప్పిన, ఈ రూమ్లో చాలా ఉన్నాయి నీకు కనపడనివి. ఉదాహరణకి చాలా టీవీ ఛానల్స్ తిరుగుతున్నాయి ఈ యొక్క రూమ్లో. చెప్పాను కదా చాలాసార్లు. మీరు టీవీ ఆన్ చేయండి, అమెరికాలో ఉండే CNN నెట్వర్క్ మీకు ఇక్కడ చూడొచ్చు, ఢిల్లీలో ఉండే ఆస్తక్ లేకుంటే ఇంకా ఏదో ABP ఛానల్ మీరు ఇక్కడ చూడొచ్చు. కానీ మీకు కనపడుతున్నాయా ఛానల్స్? పోనీ అతి ముఖ్యమైనది, దేవుడు కనపడుతున్నాడా? కానీ లేడా? అమ్మ ఎందుకు వచ్చాము ఇక్కడికి ఉదయకాలంనా? ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దూతలు ఉన్నారు, కనపడ్డంలా. కానీ నీ కనపడనంత మాత్రాన్ని, ఎందుకంటే నువ్వు భౌతిక లోకంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఆత్మీయ లోకాన్ని చూడలేకపోతున్నావు. బట్ ఆత్మీయ లోకం ఉంది నీ మధ్య నా మధ్య. అందుకే బైబిల్లో ఏం రాయబడింది? ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఆయన దీవించేవాడని నమ్మవలను కదా. అదెందుకు సార్? నువ్వు ఉంటే కనపడొచ్చు కదా. నేను చెప్తున్నా ఒక మాట, నువ్వు చూడలేవు ఆయన్ని. ఒక చిన్న డౌట్ రాచ్చు, సార్ భౌతిక లోకం చూసాను, ఆత్మీయ లోకం కూడా చూడొచ్చు కదా. సింపుల్గా చూడలేరు మీరు, మనం చూడలేం. ఎందుకంటే మనం భౌతిక లోకంలో ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి ఆత్మీయ లోకాన్ని చూసి తట్టుకోలేం. మనం ఏది తట్టుకోలేం ఆత్మీయ లోకంలో. దేవుడు అలా పెట్టాడు మనల్ని, ఓకే. కానీ నువ్వు దేవునితో క్లోజ్గా నడుస్తాయి, నువ్వు ఆత్మీయ లోకాన్ని కూడా దేవుడు చూసేదానికి అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ ధైర్యము, ఆ జీవించే విధానం వేరే, నువ్వు విశ్వాసంలో చాలా దృఢంగా ఉంటావు కాబట్టి, ఓకే. సో ఆత్మీయలోకం మన చుట్టూ ఉంది పిల్లలు. దేవుడు దూతలు ఈ స్థలంలో ఉన్నారు, దూతలు వింటున్నారు నేనేం ప్రీచ్ చేస్తున్నాను. నీ దూత నీ పక్కన నిలబడుకొని ఉన్నాడు. హలో, దేవుడు మన మధ్య ఉన్నాడు. సో నీవు నేను ఆత్మీయ లోకాన్ని చాలా నమ్మాలా. నీకు కనపడలేదు కదా అని నువ్వు లేదనుకునేకి లేదు, ఓకే. అయితే ఇప్పుడు నేను జాగ్రత్తగా, మనకు ఇవ్వవలసిన దీవెనలన్నీ దేవుడు ఎక్కడ పెట్టాడు? గట్టి చెప్పండి, ఎక్కడ పెట్టాడు? చెప్పండి. ఆత్మీయ లోకంలో నా దీవెనలన్నీ, దేవుడు చేసిన వాగ్దానాలన్నీ ఆత్మీయ లోకంలో ఉంచబడి ఉన్నాయి, ఓకే. సో అప్పుడప్పుడు చెప్పిస్తాడు మేలు మీకు అంటే, ఓకే. సరే, ఎనీహౌ గత వారము నిన్న వారమే అని కూడా స్టార్ట్ చేశాం కదా చెప్పేది ఇది. జాగ్రత్త ముందర చూడాలి. ఇప్పుడు మన దీవెనలన్నీ ఆత్మీయ లోకంలో ఉన్నాయి, మనకు కావాల్సినవి ఉన్నాయి. అవి తెచ్చుకునే బాధ్యత మీది నాది. ఏదాని ద్వారా? విశ్వాసం ద్వారా, ఓకే. కానీ మీరు నేను వాటిని తీసుకునేకి పోయినప్పుడు మన చేతికి అవి రాకుండా అడ్డుపడే శక్తులు పని చేస్తూ ఉన్నాయి. నా చేతికి ఆయన ఇచ్చిన వాగ్దానము చేరకుండా, ఉదాహరణకి ఆరోగ్యం చేరకుండా నీ శరీరంలోకి అడ్డగించే శక్తులు ఉన్నాయి. మన మధ్యలో చీకటి శక్తులు పనిచేస్తున్నాయి పిల్లల, దురాత్మ శక్తులు పనిచేస్తున్నాయి. మొన్న వారం కూడా చూపించాను నేను. దానియేలు తీకండి, దానియేలు గ్రంథంలో మనం చదివినప్పుడు కదా, 9వ అధ్యాయంలో మనం చదివినప్పుడు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధి నుంచి జవాబు కోసం. చేసిన 3 నిమిషాలకి జవాబు వచ్చేసింది దానియేలు దగ్గరికి. దూత అన్నాడు వచ్చి, దానియేలు నువ్వు ప్రార్థిస్తున్న సమయంలోనే నన్ను దేవుడు పంపించేశాడు, ఇదిగో నీ జవాబు తీసుకో అన్నాడు.
అదే నెక్స్ట్ చాప్టర్కి వస్తే 10వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. 21 రోజు పట్టింది జవాబు వచ్చేదానికి. ఓకే, జాగ్రత్త వినాలా, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దండి. ఎందుకంటే నేను ఇది వార్ఫేర్ గురించి చెప్తున్నా. ఇది వినలేదనుకో బహుశా నువ్వు ఆనందించలేవు దేవుని వాగ్దానాన్ని. ఇది నువ్వు తెలుసుకోలేదనుకో శత్రువు దీన్ని జీవితం మీద పైచే ఉంటుంది. సో ఈరోజు ప్రీచింగ్ చాలా జాగ్రత్తగా, రేపు సండే మన్నాడు, ఐ మీన్ ఎస్పెషల్లీ రేపు సండే మళ్ళా సండే మిస్ కాకండి. ఓకే, చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలి. రేపు సండే మళ్ళా సండే, ఆ తర్వాత ర్యాప్చర్ అవుతానని కాదు, ఆ తర్వాత కూడా ఇవే ఉంటాయి. చాలా జాగ్రత్తగా వచ్చి ఉంటానండి. బట్ వినండి జాగ్రత్తగా. ఎక్కడ ఓకే 21 రోజులు పట్టింది ఎవరికి? దూతకి, దానియేలుకి జవాబు తెచ్చేదానికి. అయితే ఏమన్నాడు దూత ఏమన్నాడు? దూత వార్ఫేర్ గురించి క్లియర్గా చెప్పాడు అక్కడ. దూత అన్నాడయ్యా, నువ్వు ప్రార్థిస్తూనే అదే సమయంలోనే నేను బయలుదేరా నీ జవాబు తీసుకొని. కానీ మధ్యలో నన్ను సాతాను అడ్డగించాడు, దురాత్మలు అడ్డగించాయి, చీకటి శక్తులు నన్ను అడ్డగించాయి, నీ దగ్గరికి రాకుండా చేశాయి. మిఖాయేలు ప్రధాన దూత వచ్చినప్పుడు నేను వాడిని జయించి నీ దగ్గరికి జవాబు తీసుకొచ్చాను అన్నాడు. ఎవరు అడ్డగించారు చెప్పాలి మీరు? ఎవరు అడ్డగించిండేది? మీకు తెలిసిన వాళ్ళు గట్టిగానే చెప్పండి. ఎవరు అడ్డగించారు? మీ భర్త కాదు, మీ భార్య కాదు, గవర్నమెంట్ కాదు. నువ్వు యేసు ప్రభులో ఉంటే వీళ్ళంతా ఉండొచ్చు, గవర్నమెంట్ వాది ఇది ఏందేందో ఉండొచ్చు, నీకు వాళ్ళకి సంబంధమే లేదు. నీ యొక్క ఆస్తి పైనుంచి వచ్చేది, నీ యొక్క ఆరోగ్యము పైనుంచి వచ్చేది. అమ్మ అర్థమవుతుందా? మన దేవుని బిడ్డలుగా ఎవరిని బ్లేమ్ చేసే అవసరం లేదు. మీరు నేను బైబిల్ అంటుంది, నీ పక్కన 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది కూలినా నీకేం రాదు? విపత్తి నీకు రాదు. హలో, అటువంటి జీవితం నీది నాదే. పొరపాటున నీ యొక్క ఆధారము ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ మీద మన గౌరవించాలా, గవర్నమెంట్ మనం లోబడాలా, ఆజ్ఞలకి ప్రేమించాలా, గౌరవించాలా, అన్నీ ఉన్నాయి. అది దాని గురించి కాదు నేను మాట్లాడుతాను. ఇది జాగ్రత్తగా వినంటారా. సో చీకటి శక్తులు అడ్డగిస్తాయి. ఇప్పుడు ఇనాలా అసలైన పాయింట్ ముందర చూడాలా. ఈ మాట అని నేను ఇడిచిపెడితే భయంకరమైన కన్ఫ్యూజన్ మీలో ఉంటుంది. ఏమి తెలుసా? అమ్మయ్య సైతాన్ గాడు ఎంత పెద్దోడు సార్, వాడా సార్ అడ్డగిస్తాండేది. జాగ్రత్తగా వినాలి. ముందు సాతాను యాక్చువల్ జీరో ఫెలో పిల్లరా. వాడిలో ఏ శక్తి లేదు, ఏ బలము లేదు మన దగ్గర. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి ఒక కుర్చీలో కూర్చోబెట్టి అదే కుర్చీలో సైతాన్ని కూర్చోబెడతారు. ఇద్దరు బలమైన శక్తులు. నో 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 నాట్ అట్ ఆల్. దేవుడు పిల్లరా. అసలుకి ఈ దూతను సృష్టించింది ఎవరు? దేవుడు. కోతిని ఎట్లా సృష్టించాడో దేవుడు తన మాట ద్వారా దూతల్ని సృష్టించాడు. ఆ దూతలు దయ్యాలుగా మారాయి. దేవుడితో సమానం కాదు వాళ్ళు, నీతో నాతో కూడా సమానమైన వాళ్ళు కాదు. ఈ సృష్టిలో నంబర్ 1 దేవుడైతే సెకండ్ ఎవరు? శుక్రవారం మనం చూసుకున్నాం, మనిషి. సో ఈ దయ్యము అంటే దూతలు దయ్యాలుగా మారాయి కదా, తెలుసు కదా మీకు. ఎవరైనా మళ్ళీ అనుకుంటారు, దేవుడు ఎందుకు సార్ దయ్యాల్ని చేసినాడు? దేవుడు ఎవరిని దయ్యాలుగా చేయలేదు. దూతల్ని చేస్తే కొన్ని దూతలు దయ్యాలుగా దేవునికి వ్యతిరేకంగా మారారు. అట్లే దేవుడు మనుషుల్ని చేస్తే కొంతమంది మనుషులు ఏం చేశారు? వద్దులేండి, చెడ్డగా మారిపోయారు. ఓకే, దేవుడు ఏది చెడు సృష్టించలేదు, ప్రతిదీ మంచిది సృష్టించాడు దేవుడు. ఓకే, ముందు చూడండి. ఆయన దట్ డజంట్ మీన్ లైక్ సాటాను ఆపుతాడా సార్, మన దీవులు రాకుండా ఆపుతాడా? అయ్యో ఎంత శక్తి? నో 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 నో. వాని గురించి ఇప్పుడు బట్టలు ఇప్పినట్లుగా వానికి అది ఈయనకి వచ్చాం మనం. వాడికిలో ఏ శక్తి లేదు, వాడికి శక్తి అంతా లాగేశాడు యేసుప్రభు. ఇప్పుడు జీరో ఫెలో. వాడి శక్తి ఏదో మీకు నేను ఈరోజు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూస్తే పిల్లరా, వాడి గురించి ఎప్పుడు కూడా పైకి పెట్టద్దండి వాడిని. వాడు చాలా కింద చూడాల్సిన వ్యక్తి వాడిని మనం ఎప్పుడు. ఓకే, సరే. అందుకే నిన్న వారం ఒక వాక్యం లాస్ట్లో మనం చదువుకుంటూ మానేసాం. ఫినిష్ చేసామనుకోండి. ఆ వాక్యాన్ని నేను ఇంకోసారి చెప్పి 2 వాక్యాలు ఈరోజు చెప్పాలా. టోటల్ 3 వాక్యాలు చెప్పాలా. ఫస్ట్ వాక్యము మనం చదువుకున్నాం నిన్న వారము. ఏమన్నాడు? ఎఫ్ఎస్సీ 6:10లో 6:10-11 చూడండి ఏం రాబడింది నాయన. ఎఫ్ఎస్సీ 6:10-11 పెట్టండి ఎవరైనా.
తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఓకే ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది ఇప్పుడు వాని శక్తి గురించి మనం నేర్చుకుందాం. నువ్వు అనుకుంటానే శక్తి వానికి లేదు. వాని దగ్గర ఏం శక్తి ఉందంట? మీరు అపవాది తంత్రాలు ఉన్నాయి మన దగ్గర. ఏంటివి? తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతుడు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకున్నాడు. ఇది ఆల్రెడీ చెప్పాను నేను, మళ్ళీ దీంట్లో జస్ట్ టచ్ చేసి ముందు చూడండి. ఆయన వాడి దగ్గర ఈరోజు ఉండే శక్తి పేరేంటి చెప్పండి? ఏంటి సార్ తంత్రాలంటే? అందుకే వాడు అంతరాలు వేయించుకోమంటాడు. వాని తంత్రం అది. కొంతమంది ఈడతాడు, కొంతమంది ఈడతాడు, అన్నీ తాళ్ళే. తాడు నీకు బాగు చేస్తే ఇంకా దేవుడు ఎందుకు రానైనా నీకు? హలో, ఓకే. వాని తంత్రాలు ఏంటంటే అబద్ధం చెప్పడం. హరీష్, ఏంటది? అబద్ధం చెప్పడమే వాని యొక్క, నిజంగా చెప్పాలంటే నీకు వాని శక్తి అదే. వాని తంత్రాలు. వాడు జిత్తులు మారని రాయబడింది తెలుగు డిక్షనరీలో. వాడు డిసీవ్ చేసే వ్యక్తి. వాని దగ్గర ఏ శక్తి లేదు. వాడు అబద్ధమే వాని శక్తి. మోసం చేస్తాడు నీకు అబద్ధం ద్వారా. అది ఒక్కటే వాని దగ్గర ఉన్న శక్తి. దాన్ని ఎట్లా విరిగొట్టాలో మనం నేర్చుకుందాం ఈరోజు. జాగ్రత్త ముందర చూస్తాను అలా. అది తప్పించి ఇంకేం లేదు. అందుకే ఏం తోడుకోమన్నాడు దేవుడు? బైబిల్ ఏమంటుంది? సర్వాంగ, దేవుడిచ్చు సర్వాంగ కవచం అని రాయబడి, అదేనా రాయబడింది? సారీ, దేవుడిచ్చు ఈ సర్వాంగ కవచం. ఎవరు ఇచ్చిండేది? దేవుడు. ఏంటి సర్వాంగ కవచము? సైనికుని చూసారా? రోమా సైనికుడిని పైన హెల్మెట్, బ్రెస్ట్ ప్లేట్, బెల్ట్, షూస్, షీల్డ్ అండ్ సోర్డ్. 6 ఐటమ్స్. ఓకే, జాగ్రత్త వినండి. దాంట్లోకి పోను నేను, జస్ట్ మీకు. దేవుడు అంటున్నాడు, వాడు తంత్రాలతో నీ దగ్గరికి వస్తాడు, కానీ నువ్వేం కలిగి ఉండాలా? సర్వాంగ కవచము ధరించుకో. నీకు దేవుడు ఇచ్చాడు అది. ఏంటి యాక్చువల్ దీని ఆత్మీయ అర్థాలంటే, బెల్ట్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఏంటి బెల్ట్ అంటే? సత్యము. సత్యం అనే దట్టిని కట్టుకోమని రాయబడింది కింద. సత్యము చాలా అవసరము. అబద్ధాన్ని జయించాలంటే నీలో ఏముండాలా? సత్యము. దేవుని వాక్యం ఏమై ఉంది? సత్యమై ఉంది. వాణ్ణి జయించేదానికి నీ దగ్గర వాక్యం అవసరం. ఆ తర్వాత జాగ్రత్త వినండి. రక్షణ అనే శిరస్థానం ధరించుకోమంటున్నాడు దేవుడు. అంటే జాగ్రత్త వినాలి. ఇక్కడ చూడండి నాన్న, ముందర చూడండి. నువ్వు నేను రక్షించబడిన తర్వాత ఊహల్లో కూడా రానిద్దండి మీ రక్షణ పోతుందని. వాడు నీతో కంటిన్యూగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. నువ్వు రక్షణ పోగొట్టుకున్నావు. బాబు ఇక్కడ చూడు, బైబిల్ చదవలే, నువ్వు చాలా దిగులుగా ఉన్నట్టున్నావే, టిఫిన్ పెట్టారు కదా ఈరోజు. జాగ్రత్త. హలో, వాడు ఎప్పుడు చెప్తాడు నువ్వు రక్షణ పోగొట్టుకున్నావు. నిన్న బేస్తవారం గుండకల్కి వెళ్ళావు నువ్వు ప్రార్థన రాకుండా. హెర్సిబా, నువ్వు రక్షణ పోయింది నీది. ఇట్లా వాడు మాట్లాడేదే. వాడు 2 కొమ్ములు పెట్టుకొని బ్లాక్ డ్రెస్ వేసుకొని అందరూ వేసుకోవస్తాడు. దయ్యం అట్లా రాడవాడు. మెల్లిగా చెవులు అంటాడు, నువ్వు రక్షింపడ్డావా? నాకేమో డౌట్ అంటాడు వాడు. నీకు డౌట్ పుట్టించేదానికి. అందుకే బైబిల్ అంటుంది, అలో చేయకో. ఈ కవచం, ఈ సర్వాంగ కవచము దేవుడు చిన్నదే. ఈ సృష్టిలో ఎవ్వడు దింపలేడు దీన్ని. అది రక్షణ కవచం. రక్షణ కవచమా ఏమంటే దీన్ని? శిరస్థానం. సార్, రక్షణ అను శిరస్థానం. సత్యం అనే దట్టి వాక్యాన్ని ఎప్పుడు పట్టుకుని ఉన్నాడు, అది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత కింద సమాధాన జోళ్ళు. ఏంటి సమాధానం అంటే? దేవుడితో నీకు నిత్య సమాధానం ఏర్పరచబడింది. ఎన్నడే కానీ దేవుడు నీ నుంచి దూరము పోడు. ఎవరన్నా చెప్తా అంటే టీవీలో ఆఫ్ చేసి బెడ్షీట్ కప్పుకొని పండుకోండి. ఊరికే చెవిచ్చి చిత్తు కాదండి. నీ శత్రువు ఉన్నాడు, వాడి తంత్రము, ఓకే, వాడి వాయుధం ఏంటి? నేను తప్పు చేయమని ప్రోత్సహించడంలా, సత్యము తెలుసుకోమంటాను. సత్యం తెలుసుకుని నువ్వు తప్పు చేయవు. సో ఏది చిన్న చేసినా వాడు ఏమంటారు తెలుసా? దేవుడు నీకు విరోధం ఉన్నాడు, సమాధానం లేదు నీకు దేవునికి. అదిగో ఆ రోగం వచ్చినది ఆయనే పెట్టిండేది,
నువ్వు వెంటనే వెళ్ళిపోతానో ఈ లోకాన్ని విడిచిపెడతాను, అయిపోయి నీ కథ అంతా అబద్ధం. అదే నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత నీకు దేవునికి సమాధానం తెగదు ఎప్పటికీ. నీ రక్షణ ఎప్పటికీ పోగొట్టుకో. నీతి అనే మైమరుపు, లైక్ బ్రష్ ప్లేట్, నీ నీతిని దేవుడు ఎప్పుడు తీసి, నీకు నీతి వచ్చినది నువ్వు మంచి పనులు చేసినావని కాదు, దేవుడే తన నీతిని నీకు ఇచ్చాడు. నీతి అవినీతి నువ్వు కానే కాదు, నువ్వు నీతిమంతుడివి, సదాకాలము కొరకు నీతిమంతుడవు నువ్వు. ఓకే, ఆ తర్వాత ఇంకేముంది? విశ్వాసం అనే డాలు. ఓకే, మనం ఎప్పుడు దేవుడు ఇది చెప్పాడు ఇదే చేస్తాడనేది ఉండాలి. విశ్వాసం ఏంటంటే దేవుని వాక్యం మీద ఆధారపడు. ఆ తర్వాత ఇంకో ఆయుధం ఏంటి? 2 అంచులు ఖడ్గం. ఖడ్గం ఏంటి? వాక్యం. సో దీని అన్నిటినీ సాతాన్ యొక్క అబద్ధాలని డిస్ట్రాయ్ చేసేది ఏంటి? నువ్వు మాట్లాడాల వాక్యం. అమ్మ అర్థమవుతుందా? ఏ దేవుని నమ్ముకున్న బిడ్డలైన మనము, యేసు ప్రభు రక్తంతో కడగబడిన మనము మాట్లాడే వాళ్ళము కాకుంటే నువ్వు అట్లే సగం ఓడిపోతావు. ఎట్లా ధరించుకుంటావు? ఓకే, ఎట్లా ధరించుకుంటావు ఇవన్నీ? అమ్మా ఎట్లా ధరించుకుంటావు? పొద్దున్నే లేసి ఇవన్నీ వేసుకొని నిలబడతావా ఇట్లా సాతానా రారా అని? నాలుక ద్వారా ధరిస్తావు. నువ్వేమంటావు? నేను నీతిమంతుణ్ణి అన్నప్పుడు ఏం ధరించుకున్నావు నువ్వు ఎప్పుడు? సో ఎప్పుడు సాతానికి వాక్యం ద్వారా మనం మాట్లాడాలి. వాక్యం చెప్తా ఉండాలా, వాక్యం చెప్తా ఉండాలా, వాక్యం ఏం చెప్తుందో చెప్తా ఉండాలా. ఓకే, అర్థమైందా? సో ఈ విధంగా మనం అనుక్షణము సర్వాంగ కవచాన్ని ధరించుకుంటాం. ఓకే, ధరించుకునే విధానం అది. ఓకేనా? ఈ వాక్యం మనం చూసుకున్నాం. ఈ విధంగా సాతాన్ని పారద్రోలుతాం మనము. అమ్మ ఎట్లా వాడు ఏం చేస్తున్నాడు? వాడు మన యొక్క ఆశీర్వాదాల్ని తీసుకునేకి ప్రయత్నం చేస్తా అంటాడు, రాకుండా చేసానికి అడ్డుపడతాడు సాతాను. ఓకే, వార్ఫేర్ గురించి నేర్చుకుంటాను. యుద్ధంలో దేవుడు అన్నీ ఇచ్చేశాడు, రాకుండా ఉండడానికి కారణం ఏంటి? సాతాను చేసే పనులు. ఓకే, ఈరోజు రెండోది చూసుకుందాం. మూడోది 2 వాక్యాలు ఇంకా చెప్పాలి నేను. 2 కొరింథీ 10వ అధ్యాయం 3, 4, 5 ఇంగ్లీష్లో పెట్టినాను నువ్వు ఒకసారి, ఎందుకంటే తెలుగులో కూడా ఎవరైనా చదవండి. 10, 3, 10. ఇక్కడ చూడండి ఏం రాబడిందో. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను. మైక్ కొద్దిగా ఎక్కువ మంచిగా పెట్టినా మేము చూడండి, మంచి వాక్యం ఇది. యుద్ధం గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఏంటి క్వశ్చన్ ఏంటి? దేవుడు అన్నీ ఇచ్చేశాడు, నీ పేరు మీద సర్వాస్తి రాసేసాడు. ఎవరు ఆస్తి? పక్కింటోడిది కాదు. మళ్ళీ పక్కింటోళ్ళు తీరిపోయాను, నీ ఆస్తి నా పేరు మీద ఉంది ఈరోజు అని. దేవుని ఆస్తి. అందుకే దేవునికి మనం ఏమై ఉన్నాం? వారసులై ఉన్నాం. యేసు క్రీస్తుకి జత వారసులై ఉన్నాం. యేసు ప్రభు ఏం సంపాదించాడు సాతాన్ చేతుల నుంచి? ఆకాశం మీద భూమి మీద సర్వాధికారం సంపాదించాడు. సర్వము ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు యేసు ప్రభు చేతిలో ఉన్నాయి. యేసు ప్రభు ద్వారా మన చేతికి మన పేరు మీద రాయబడి ఉన్నాయి. అందుకే మనం యేసుక్రీస్తు జత వారసులు. ఓకే, ముందు చూడండి అయినా. సో ఇక్కడ ఏం రాయబడిందంటే తెలుగులో చదువునైనా. మేము శరీరధారులమై నడుచుకొనుచున్న ప్రకారము, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను. శరీరం ప్రకారం యుద్ధము చేయము, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, అది చాలా ముఖ్యమైన పాయింట్, అదే చెప్పాలి నేను. మేము అక్కడేం రాశాడు? ఎఫ్సిఆర్లో తంత్రాలు. ఇక్కడేం రాశారు? మేము వితర్కములను. చదువురా. వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేరపట్టి. ఓకే, చాలేమ్మా, ఇక్కడ చూడండి, చాలు. నేను సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను. ఇంకోటి ఏమో యుద్ధం గురించి ఏం రాబడింది అక్కడ చూసుకున్నాం. మనం సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఇక్కడ మనం యుద్ధంలో ఉన్నాం. అమ్మా ముందర చూడాలా, ఎడున్నాం? యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన క్షణమందే ఏ దాంట్లో చేరినావు నువ్వు? దాంట్లో కాలు పెట్టావు. యుద్ధంలో ఉన్నావు నువ్వు, నమ్మేది. లేకుంటే నెత్తి మీద బాంబు పడుతుంది. మళ్ళీ నువ్వు అనుకోవచ్చు, ఊరికెళ్ళినా నమ్ముకుడి కదా సార్, యుద్ధంలో నేను బాగా అరటిపండు తినుకుంటుంటే. యేసయ్య లేకున్నప్పుడు ఆ కథే వేరే ఉంటుంది వాళ్ళది. వాళ్ళు యుద్ధంలో కాదు కదా, వాని చేతిలోనే ఉంటారు. కానీ నేను వాని చేతిలో లేం, కానీ ఎక్కడున్నాం? ప్రభు దేవుని చేతిలో ఉన్నాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మనం యుద్ధంలో ఉన్నాం. అయితే మన యుద్ధము శరీరానుసారమైన యుద్ధం కాదు మంది. అమ్మా శరీరానుసారమైన యుద్ధం తెలుసా? కాలాలు పట్టుకుంటారు,
అర్థమైందా మీకు? మనుషులు బయట రోడ్లో చూసింటారు మీరు, కాలర్ పట్టుకుంటారు సార్ అన్నట్లున్నారు. ఆడవాళ్ళు ఏం పట్టుకుంటారు? మీరు తక్కువైన వాళ్ళ దొరకాల కానీ హలో మనోళ్ళు ఎవరు అట్లేరు కదమ్మా, జడలు పట్టుకుని అట్లా. ఓకే ఎనీహౌ సార్ ముందు చూడు. హలో మనం ఆ యుద్ధంలో లేంలే. మీకు తెలుసా ఈ ట్రిక్స్ అన్నీ? మగోళ్ళు చేతులతో కొట్టుకుంటారు, ఆడోళ్ళు జడలు పట్టుకుంటారు. ఒకవేళ ఎవరైనా భర్తను కొట్టినాడు అనుకో, ఎవరన్నా వేరే అప్పుడు ఏం పట్టుకుంటారు? పరక. ఇవన్నీ మీకు తెలియదు అనుకో, ట్రిక్స్ అన్ని చిన్న చిన్న ట్రిక్స్ అన్ని. అర్థం? ఓకే ముందర చూడండి. ఏడున్నాం మనము? ఓకే మనం ఈ యుద్ధంలో ఉన్నాం, కానీ మన శరీరానుసారమైన యుద్ధం కాదు. ఎవరితో మన యుద్ధము? కనపడని లోకంతో మన యుద్ధం పిల్లరా, మనుషులతో కాదు పిల్లరా, మనుషులతో కాదు. ఓకే కనపడని లోకంతో. వాడు ఎలా మన మీదకి యుద్ధం చేస్తున్నాడో, వాని యొక్క ఆయుధాలు ఏంటి? తర్కములు. ఇంగ్లీష్లో ఆర్గ్యుమెంట్స్ అని రాబడి, అందుకే ఇంగ్లీష్లో పెట్టించాను నేను. ముందు కాస్టింగ్ డౌన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆ తర్వాత మీరు చూస్తే థాట్స్ అని రాయబడింది. మాకు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్తున్నాను పిల్లరా, మీరు కొంచెంసేపు వింటానండి, నేను ముందుకు తీసుకెళ్ళాలా. వాడు యుద్ధం చేసే విధానం, బాబు బంగారులో ముందర చూడండి, యుద్ధం చేసే విధానం ఏంటంటే ఆర్గ్యుమెంట్ చేస్తాడు నీతో. అదే మన శక్తి. థాట్స్ చేస్తాడు నీలో. ఆర్గ్యుమెంట్ ఏం చేస్తాడంటే, ఏ దాని గురించి ఆర్గ్యుమెంట్ చేస్తాడు? హవ్వతో ఆర్గ్యుమెంట్ చేశాడు. వచ్చి హవ్వ బోల్టా పడిపోయింది. హవ్వకి ఏమన్నాడు? ఇది చెప్పాడా? ఇది నిజమా? నిన్ను ప్రేమిస్తానాడా? వాడు ఏం చేస్తాడంటే, ముందు చూడైనా వాక్యాన్ని తీసుకొని నీతో ఆర్గ్యుమెంట్ చేస్తాడు. వాడు నీలో ఆలోచన వేస్తాడు, దేవుడు చెప్తాడేది అబద్ధం అని, దేవుడు నీకు నిజం చెప్పడం లేదని. హవ్వతో ఏమన్నాడు? దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అక్క ప్రేమిస్తా అంటే ఎందుకు ఆ చెట్టు తినొద్దన్నాడు? వాడు దుర్మార్గుడు ఏం చెప్పాలా హవ్వతో? అక్క అన్నీ తినచ్చంటనే నువ్వు, చెట్లన్నీ, తోటంతా మీదేనంటనే, మంచి దేవుడు అన్నీ ఇచ్చేసాడు మీకు అలా. వాడు వచ్చి ఏమన్నాడు తెలుసా? ఎందుకు తినొద్దన్నాడు? ఇది దేవుడే మిమ్మల్ని ప్రేమిస్తా అంటే తినొద్దంటాడా? మీరంటే ప్రేమ లేదు కాబట్టే వద్దన్నాడు. అయితే నేను చెప్పినట్లు మీరు వింటే మీరు దేవుడి కంటే పెద్ద దేవుళ్ళ అయిపోతారన్నాడు. వాడు ఎప్పుడు దేవుడు ఏం చెప్పాడో నీతో దాని మీదే ఆర్గ్యుమెంట్ చేస్తాడు నీతో. ముందర చూడాలా. అందుకే నీకు వాక్యం తెలిసిండాల. ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు నీకులో థాట్ వేస్తాడు వాడు. ఏం థాట్ వేస్తాడు? కడుపులో గొడుగుడు అంటుంది, క్యాన్సర్ ఏమో అంటాడు వాడు. అందుకే వార్ఫేర్ గురించి వినండి. వాడు ఎట్లా నీ జీవితాన్ని పాడు చేస్తాడో నేర్చుకుంటా ఉన్నాం. ఇది తెలుసుకుంటే నీకు శత్రువే ఉండడు ఈ భూమి మీద. ప్రతి మనిషి నిన్ను ప్రేమించేవాడుగా, నిన్ను దీవించేవాడు. నువ్వు అసలు నీ జీవితం వేరే ఉంటుంది. నీ నీడ పడితే చాలు మనుషులు బాగుపడతారు. నీకు యుద్ధం అర్థమైతే, నువ్వు ఎవరో అర్థమైతే. ఓకే జాగ్రత్తగా వినంటారా. వాడు వాడి ఆలోచనలు వేసి నిన్ను శక్తిహీనుడుగా చేసేస్తాడు. వాడు నిన్ను బలం లేనివాడుగా చేసేస్తాడు. అందుకే నీకు ఏం కలిగి ఉండాలా? జ్ఞానము కలిగి ఉండాలా. అందుకే పౌలు ఏం ప్రార్థన చేశాడు? బంగారు వెండి ఈవెన్ ఆరోగ్యం ఇవ్వమని కూడా ప్రార్థన చేయాలి. అపోస్తలుడు పౌలు ఏం ప్రార్థన చేశాడు? అయ్యా వీళ్ళకు జ్ఞానమే, వీరికి మనోనేత్రాలను వెలిగించు. ఏం జరిగిందో యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించడం ద్వారా వీళ్ళకి తెలియజేయమన్నాడు. ఓకే ఇది వాడు పనిచేసే విధానం. ఓకే ఇంకా వేరే ఉంది, ముందుకెళ్దాం. జాగ్రత్త ముందు చూడండి. వాడు ఆర్గ్యుమెంట్ చేస్తా అంటాడు, నీతో ఆర్గ్యుమెంట్ చేస్తా అంటాడు, నీతో అబద్ధం చెప్తా అంటాడు, నీతో థాట్స్ చేస్తా అంటాడు. వాని యుద్ధం యాడ్ చెప్పండి. నిన్న వారం యాడ్ యుద్ధము గ్రౌండ్లో కాదు, ఈడ లోపల 2 చెవులు మధ్యలో. ఇక్కడ ఉండే వాళ్ళందరూ యుద్ధాన్ని చూస్తుంటే యుద్ధంలో అవి వెళ్తూ ఉంటాం. అర్థమైందా? సూసైడ్ ఎందుకు చేసుకుంటారు ప్రజలు? ఏం కొంత తక్కువ ఉందనా? ఈడ పని జరుగుతూ ఉంటుంది వాని లోపల. వాడు మనిషితో మాట్లాడుతూ ఉంటాడు ఓకే సో అందుకే మీకు నేను వార్ఫేర్ నేర్చుకున్నాను. అందుకే ఆర్గ్యుమెంట్స్, థాట్స్తో ఎలా మనం యుద్ధం చేస్తాము? వాక్యంతో, వాక్యం అనే ఖడ్గంతో. ఓకే
ఇదే రెండో వాక్యం. మూడో వాక్యంలోకి వెళ్దాం. ఇది వాక్యం నేను చెప్పాల్సిన అతి ముఖ్యమైన వాక్యం. మూడో వాక్యం. ఓకే, జాగ్రత్త చూడండి ప్లేరా. యేసు ప్రభు, తేజస్విని వింటానవా? యేసు ప్రభు సాతాను యొక్క శక్తుల్ని, సాతాన్ని నిరాయుధులుగా చేసేసాడు ప్లేరా. శక్తి లేకుండా చేశాడు దేవుడు. యేసు ప్రభు మరణము ద్వారా యేసు ప్రభువు సాతాన్ని జీరో చేసి పెట్టేశాడు. వాడి దగ్గర ఏ శక్తి లేదు, ఈరోజు ఏ సామర్థ్యం లేదు వాడికి. హలో ఇను, నీకు సాతాను శక్తులు ఏమీ చేయలేవు ఈ సృష్టిలో. అది యేసు ప్రభు చేసిండేది నా జీవితంలో. యేసు ప్రభు మరణం ద్వారా జరిగింది అది. ఓకే, జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు సరిగ్గా వినలేదనుకో, నువ్వు దేవుని వాగ్దానాన్ని అనుభవించలేవు. ఇక్కడ నుంచి నేను చెప్పేది ఎందుకో తెలుసా? నేను చెప్పేది నువ్వు వింటే నీకు ఈ అజ్ఞానం వెళ్ళిపోతుంది. ఏ అజ్ఞానం అంటే సాతాను ఒక శక్తిమంతుడు అనేది. సాతాను నన్ను దీవెనలో ఆపుతాడని మీరు విన్నారు. సో దాని ద్వారా మీకు అనిపిస్తూ ఉండొచ్చు సాతానికి శక్తి ఉందని. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యము మీరు వింటే వానికి శక్తి లేదని మీకు అర్థమవుతుంది. మీకు రావాల్సిన దీవెనలు వాడు ఆపలేడని అర్థమవుతుంది. మీరు ఎలా దేవుని దీవెనలు వాగ్దానాన్ని అనుభవించాలో మీకు తెలుస్తుంది. ఓకే, సో జాగ్రత్తగా వినండి. కొలస్సీలు రాసిన పత్రిక 2:15 తీయండి. స్క్రీన్స్ తీమా 2:15 పెట్టండి. కొలస్సీలు రాసిన పత్రిక 2:15 చాలా ఇంపార్టెంట్ వాక్యంలోకి మనం వెళ్తున్నాం. చదువునైనా. మరియు అపరాధముల వలనను, గట్టి చదువునైనా, ఉత్సాహంగా చదువు. మరియు అపరాధముల వలనను, మరియు తెలుగులో పెట్టినైనా, మనం అపరాధములను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. చాలు, ఈ కిందికి పెట్టిన స్క్రీన్లో జాగ్రత్త వినండి. ఇంకా నుంచి పైకి అదే లాస్ట్ పోర్షన్ కాలం నాకు జాగ్రత్త వినండి. మీకు 15, 16 కలిపి ఉన్నాయి, 14, 15 కలిపి ఉన్న తెలుగులో అంత క్లియర్ కాకపోవచ్చు. జాగ్రత్త వినండి. ఈ యొక్క వాక్యం మీరు చదివినప్పుడు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి ఈ వాక్యం అంతా మీరు చదివినప్పుడు పౌలు ముందర చూడలేనా, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఏం రాపిస్తున్నాడంటే, జాగ్రత్త వినాలా, సిలువ మీద ఏం జరుగుతూ ఉంది, యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ముందర చూడైనా, సిలువ మరణం ద్వారా ఏం జరుగుతూ ఉంది అనేది అపోస్తలుడు పౌలు చూస్తున్నాడు పిల్లరా. ఆయన చనిపోతున్నప్పుడు యేసు ప్రభు అసలు ఆత్మీయ లోకంలో ఏం జరుగుతోంది అనేది పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా ఇక్కడ పత్రికలో రాయించాడు. ఓకే, ఒక ఇంపార్టెంట్ మాట చెప్పాలని ఆశపడతాను. ఏంటంటే పత్రికల్ని నేను చాలా ఎక్కువగా చదవాలి. నేను ఎక్కువ ఏదాన్ని చదవాలా? పత్రికల్ని ఎక్కువగా చదవాలా. నేను వేరే భాగాలు చదవకూడదని కదా, అంతా చదవాలా. పత్రికలు నీకు కంప్లీట్గా లోపల దిగాల. పత్రికలు తెలుసు కదా, ఎపిస్టిల్స్ పత్రికలు, కొలస్సీ, ఓకే, సువార్తల తర్వాత ఉన్నవన్నీ ఏంటివి? పత్రికలు. ఎందుకంటే జాగ్రత్త, ఎందుకు పత్రికలు ఎస్పెషల్లీ నీ కొరకు నా కొరకే రాయబడి ఉండేది. రక్షణ పొందుకున్న వారి కొరకు, నూతన సృష్టి కొరకు. ఎప్పుడు రాబడ్డాయి పత్రికలు? యేసు ప్రభు చనిపోయి పాతిపెట్టబడి 3వ దినం తిరిగి లేచి సింహాసనాసీనైన తర్వాత రాయబడి ఉండేది ఏంది? పత్రికలు. ఎవరి గురించి? మీ గురించి, నా గురించి, రక్షణ పొందుకున్న వాళ్ళ గురించి. అందుకే పత్రికల్ని బాగా ఎక్కువ చదవాలా, అర్థం చేసుకోవాలా మనం. ఓకే, జాగ్రత్తగా వినండి పిల్లరా. పత్రికలకు సువార్తలకు ఉన్న తేడా ఏంటంటే, ముందర చూడండి. సువార్తలో ఏం చదువుతాం మనము? మత్తయి, మార్కు, లూకా, యోహాన్ సువార్తలో ఏం చదువుతామంటే
యేసు ప్రభు అక్కడ సిలువలో వేలాడబడి ఉన్నాడు. మేకులతో ఆయన్ని సిలువకి వేసి కొట్టారు. రక్తం కాడుతా ఉంది. ముందర చూడాలా, పక్కన 2 దొంగలు ఉన్నారు, కింద శిష్యుడు ఉన్నాడు, తల్లి నిలబడింది. యేసు ప్రభు 7 మాటలు చెప్తున్నాడు. ఇదే మనం ఎక్కడ దొరికేది? సువార్తల్లో. సువార్త అక్కడ జరిగిన భౌతిక లోకంలో జరిగిన స్టోరీ రాయబడింది ఆడ. అది అవసరం. కానీ ఇక్కడ పౌలు ఏం చూస్తాడు తెలుసా? ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుందో చూస్తాడు పౌలు. అందుకే పత్రికల్లో ఏం తెలుస్తుంది? ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుందో. ఓకే, అందుకే మీకు నాకు చాలా అవసరం ప్లేరా పత్రికలు. ఇక్కడ పౌలు సువార్తల్లో ఉండేది కాదు రాస్తానేది, వాళ్ళు చూస్తానేది కాదు చూస్తానేది పౌలు. పౌలు ఇక్కడ చూస్తానది ఆత్మీయ లోకములో సిలువలో యేసు ప్రభు ఏం చేస్తున్నాడు. ఏ రీతిగా నిన్న వారం చూసుకున్నాం, ఎలీషా ఏం చూస్తున్నాడు ఆత్మీయ లోకంలో. ఎలీషా దేవుని వాక్యంలో నుంచి తను దూతల్ని చూస్తున్నాడు. ఆ విధంగానే ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుందో ఎలీషా చూసినట్లుగా ముందు చూడైనా పౌలు ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుందో చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు పౌలు ఆత్మీయ లోకంలో? యేసు ప్రభు మీద కొరడా దెబ్బలు పడుతున్నప్పుడు సువార్త ఏమంటుంది? ఆయనకు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారని రాయబడింది. నీకు అది మాత్రమే తెలుస్తుంది. ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆయనకు ఒక్కొక్క కొరడా దెబ్బ కొడుతున్నప్పుడు ప్రపంచంలో ఉన్న రోగాలు, అప్పుడు రాబోయే రోగాలు, ప్రతి రోగము యేసు ప్రభు మీద వేయబడుతుంది. అలా ముందర చూడాల. ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆ మనిషి మీద ఏ రోగము ఇక రాకుండా ఉండేదానికి దేవుడు ఆత్మీయ లోకంలో చేస్తానే పని ఏంటంటే, ఆ యొక్క కొరడ దెబ్బలు ఆయన తింటున్నప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి రోగాన్ని యేసు ప్రభులోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎందుకో తెలుసా? ఇక నువ్వు నేను ఎప్పుడు రోగంలో పడకూడదని. యేసు ప్రభు అక్కడ పిల్లరా జాగ్రత్తగా వినండి. చేదు చిరకాన్ని తాగుతున్నప్పుడు మనం సువార్తలో ఆయన చేదు చిరకాన్ని ఇచ్చిరి. ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుందో తెలుసా? చేదు చిరక తాగేటప్పుడు ఆయన శాపాన్ని తాగుతున్నాడు. మనిషి యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఈ సృష్టిలో ఏ శాపము ఆ మనిషి మీదకి రాకూడదని శాపాన్ని తాగుతాండేది. ఆయన చేదుని ఆయన నోట్లో పెట్టినప్పుడు, ఆయన నగ్నంగా చేపడతాన్నప్పుడు, తన వస్త్రాల్ని విచ్చేస్తానప్పుడు, విలువైన తన వస్త్రాల్ని. ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇక నువ్వు నేను ఎన్నడే కానీ బీదరికాన్ని చూడకుండా ఉండేదానికి ఆయనని దేవుడు బీదరికంతో నింపుతాన్నాడు. ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆత్మీయ లోకంలో నువ్వు నేను చనిపోయాం ఆయనతో పాటే. ఆయనను పాతి పెట్టబడినప్పుడు నువ్వు నేను ఏడున్నామో తెలుసా? ఆయనతో పాటు మనం పాతి పెట్టబడ్డాం. ఆయన తిరిగి లేచినప్పుడు మీరు నేను ఎక్కడున్నాం తెలుసా? ఆయనతో పాటు నూతన సృష్టిగా జన్మించాం పిల్లరా. అది పౌలు చూస్తాడు. అదే అందుకే పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఆయన ప్రధానులను, ఎవరు ప్రధానులు? సాతాను సైన్యం పిల్లరా. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దురాత్మ యొక్క శక్తిని యేసు ప్రభు మరణం ద్వారా ఏం చేస్తున్నాడు? నిరాయుధాలుగాను పిల్లరా వారిని పట్టి బంధించి యేసు ప్రభు జయాన్ని వారి మీద తీసుకున్నాడు. అది ఆత్మీయ లోకంలో జరుగుతుండేది. అందుకే నువ్వు నేను పౌలు యొక్క ప్రార్థన, వీరికి జ్ఞానమే, వీరికి సువార్తల్లో ఏం జరిగిందో చదివారు, కానీ ఏం జరిగింది ఆత్మీయ లోకంలో నువ్వు ఏం చేశావు యేసు ప్రభు ద్వారా వీళ్ళకి తెలియజేయమని ఆయన ప్రార్థన. ఓకే, జాగ్రత్తగానండి. 3 విషయాలు నేను ఈరోజు మీకు చెప్పాలి అంతే. జస్ట్ జల్దీ ముగిస్తాం. జస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళున్నాయి 3 విషయాలు నేను చెప్పాల్సిన విషయాలు. ఏంటి అవి? ఆయన ప్రధానులను, అధికారులను ఫస్ట్ ఏం చేశాడు? నిరాయుధులుగా చేశాడు. ఆ తర్వాత సిలువ జయోత్సాహంతో వారిని తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచిన. ముందు చూడండి, ఆయన ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ ఏం చేశాడు యేసు ప్రభు?
వీళ్ళని నిరాయుధులుగా చేశాను. జాగ్రత్త వినండి. ఏంటి దానికి అర్థం? ముందర చూడాలి. ఫస్ట్ మూడు విషయాలు చెప్తా. రేపు వారం ఉంది మన దగ్గర. నిరాయుధులుగా చేశాను. ఏంటి నిరాయుధులుగా చేయడం అంటే, మీరు చూస్తే ఓల్డ్ టైంలో రోమియోలని చూస్తూ రాస్తున్నాడు పౌలు. ఇది పరిశుద్ధాందేవుడు రోమియోల యొక్క రాజ్యాన్ని చూస్తూ రాస్తున్నాడు. పాతకాలంలో మీరు రాజుల కాలంలో ఏమైందంటే, ఒక రాజు ముందు చూడండి, ఆయన యుద్ధం చేసినప్పుడు ఇంకో రాజుతో, శత్రు రాజుతో, ఈ రాజు జయించిన రాజు ఏం చేస్తాడంటే, ఓడిపోయిన రాజుని, మంత్రులను, వారి యొక్క సైన్యాన్ని ఏం చేస్తాడంటే, ఫస్ట్ వారి యొక్క ఆయుధాలని తీసుకోవడం జరుగుతుంది. పిల్లరా, ఓడిపోయిన రాజు యొక్క ఆయుధాలని, మంత్రుల యొక్క సైన్యం యొక్క ఆయుధాలని తీసుకుంటాడు. రెండవది, ఆయన మీదున్న విలువైన బంగారు, వాళ్ళ మీద ఉన్న కిరీటాలు ఏంటంటే ఉంటాయి, వాళ్ళ మీద మొత్తం లాగేసుకుంటారు. తర్వాత వారికి ఉన్న వస్త్రాలన్నీ తీసివేయడం జరుగుతుంది. ఇది ఆ యొక్క రాజు చేసే పని. ఏ రాజు మీద? ఓడిపోయిన వారి మీద. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, ఇదే విధంగా యేసు ప్రభు ఎవరిని నిరాయుధులుగా చేశాడు? సాతాను సైన్యాన్ని నిరాయుధులుగా చేశాడు. వాని దగ్గర ఉన్నదంతటినీ లాగేశాడు యేసు ప్రభు తన మరణం ద్వారా. మనం అనుకుంటున్నాము యేసు ప్రభువే నిరాధారుడు అయిపోయినాడు, ఆయుధమే లేకుండా. కాదు కాదు కాదు. ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుందంటే, ప్రభువు వాడిని నిరాయుధుడుగా చేశాడు. అర్థమైందా? ఏ ఆయుధం అంది ముందర చూడాలి. ఆయన కొంతమంది నిద్రపోతారు, లేచి నిలబడండి, ముందర చూడండి. హలో, ఇది ఎన్నుకోకుంటే నువ్వు ఎట్లరా జీవితంలో నిలబడతావు? నువ్వు ఏం చెప్తాను ఇప్పుడు నేను? అలా ముందర చూడండి. ఆయన వాడి దగ్గర ఏ ఆయుధము లేకుండా ప్రభు అన్నీ లాక్కున్నాడు, వాని దగ్గర ఉండేటివన్నీ. జాగ్రత్త వినాలి ఇప్పుడు చెప్పేది నేను. ఒకే ఒక ఆయుధం వాడి దగ్గర ఉండేది. ఆ ఆయుధం పేరేమో తెలుసా? ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళకి 100 రూపాయల గిఫ్ట్ లేదు, గిఫ్ట్ లేదు. అదో అదో వాడి దగ్గర ఉండేది. ముందు చూడాలా మాధురి, నువ్వు రైట్ ఆడు, అతనే ఆడున్నాడు ఈరోజు ప్లేయరు. ఎక్కడున్నాడు? అదే రాలేదు, నాకు తెలుసా, అందుకే అడుగుతున్నా. ఓకే, ముందర చూడండి. ఆయన నువ్వు ఆయన్ని ఎత్తుకుతాను, నేను నిన్ను ఎత్తుకుతాను, అడుగున్నావు. ఓకే, ముందర చూడండి. ఆయన ఒకే ఒక ఆయుధం వాడి దగ్గర ఉండేది. మీరు హలో, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. అబద్ధం. ముందర చూడండి. వాని అబద్ధము ఎంత కుయుక్తితో నిండిన అబద్ధం అంటే భయంకరమైన ఆయుధం అది. ముందర చూడండి. ఆయన బంగారులో ముందర చూడండి. హలో, వాడు ఆదాము అవ్వల దగ్గర పోయి ఆ ఆయుధం వాడి మొత్తము ఆదాము అవ్వల దగ్గర ఉన్న ఆస్తంగా కొట్టేసినాడు వాడు. నిన్న వారం శుక్రవారం చూసుకున్నాం కదా, నేను చదివాను. యేసు ప్రభుతో సాతాను ఏమన్నాడు? భూలోక రాజ్యములన్నీ చూపించి వాటి మహిమనంతా చూపించి ఏమన్నాడు సాతాను? ఇదంతా నాకు అప్పచెప్పబడింది. యేసు ప్రభుత్వం అంటే నీ కాలంటే ఇస్తాను చూడండి. వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను లోపలికి వెళ్తాను. ముందు చూడండి. అబద్ధంతో వాళ్ళని దాసులుగా చేసుకున్నాడు. ఎవరిని? ఆదాము వాళ్ళని. ముందు చూడు సిస్టర్, నేను ముందు చూడండి. ఈ అబద్ధము వాని ఆయుధము. ఈ అబద్ధము ద్వారా ఈరోజు వాడి శక్తి ఏమీ లేదు వాని దగ్గర. ఈవెన్ యేసు ప్రభు రక్తంతో కడగబడిన నిన్ను కూడా వాని అబద్ధంతో నిన్ను వాడు వశంలో చేసుకుంటా అన్నాడు. అబద్ధం ఏంటి? ముందర చూడాలా. అబద్ధం ఏంటంటే నీకు సత్యం తెలియకపోవడం. అబద్ధంతో ఎందుకు వాడు జయిస్తానంటే నీకు సత్యం తెలియకపోవడం. ముందర చూడు. నీకు దేవుని వాక్యంలో నుంచి తెలియదు అనుకో, నీకు వాక్యం తెలియదు, నీకు సత్యం తెలియదు అనుకో, నువ్వు వాని కాళ్ళ కింద ఉంటావు. ఎప్పుడో ఈవెన్ నువ్వు రక్షణ పొందుకొని ఉన్నా, ఈవెన్ నువ్వు సింహాసనం మీద కూర్చొని ఉన్నా కూడా దేవునితో పాటు నువ్వు ఏమీ లేని వ్యక్తిగా ఈ భూమి మీద నిలబడిపోతావు. అందుకే ముందు చూడలేనా, అందుకే హలో వెనకలు ఉండేవాళ్ళు వాక్యం నీకు తెలుసుకోవాలి. నువ్వు వాక్యం కలిగి ఉండాలా, లేకుంటే నీ జీవితాన్ని చింపి పడేస్తాడు వాడు.
నేను స్ట్రాంగ్గా వాడిని బలపరచడంలా నీ యొక్క అజ్ఞానము వానికి శక్తి అయిపోతుంది. ఓకే, ఏంటి సాతాన్ శక్తి? నీకు సత్యం తెలియకపోవడమే వాని శక్తి. అందుకే నువ్వు వచ్చి ఈడ వాక్యం వినాలా. ఇది సత్యానికి ఏమై ఉంది? మందిరం ఏంటి? ఎవరు చెప్పరే? సత్యానికి స్తంభం. ఇక్కడ రాకుండా నువ్వు వాక్యం ఎన్నుకోకి నీకు టైం లేదనుకో, నీవు జీవితంతో వాని కింద ఉంటావు. వాడు అనుక్షణం నీ యొక్క అబద్ధంతో ఆడించుకుంటాడు. నేనే ముందు చూడాల. అందుకే దేవుని మందిరానికి రా. కొంతమంది నాతో టైం లేదంటారు. ఏం లేదు? మందిరానికి టైం లేదంటారు. నీకు అర్థం కావాలని చెప్తాను. ఇదే టైం లేదు దేవునికి, సత్యం వినదానికి. వాడు నీ వెనకలు ఉన్నాడు, నీ మీద ఉన్నాడు. వాడు నిన్ను అబద్ధం ద్వారా నిన్ను బంధించి పెట్టి నిన్ను పాడు చేసి నిన్ను చంపేదానికి. వాడు ఎందుకు వచ్చినది? దొంగతనము, హత్య, నాశనం చేయడానికి. అటువంటి శత్రువుని నీ జీవితంలో పెట్టుకొని నువ్వు దేవుని దగ్గర వచ్చే టైం లేదా, సమయం లేదా? ముందర చూడాలా. డాక్టర్ అన్నాడు అనుకో, నాకు డౌట్ ఉందమ్మా, ఈ గడ్డకి బయాప్సీ చేపిల్లా అని. అప్పుడు ఏమవుతుంది నీ జీవితం? అర్థం కాలే కొంతమందికి. సమయం లేనోళ్ళకి చెప్తాను నేను. అప్పుడు నీ దగ్గర సమయం ఉంటుంది. డాక్టర్ దగ్గర పోయినప్పుడు కడుపు నొప్పి అన్నప్పుడు డాక్టర్ పేపర్లో రాశాడు అనుకో, ఒక పని చేయమా, నువ్వు పలానా చోటికి పో టెస్ట్కి, లోపల నుంచి వాళ్ళు తీస్తారు, నాకు అనుమానం ఉందన్నప్పుడు ఏం చేస్తావు? అప్పుడు టైం లేదంటావా? చాలా సీరియస్ బిజినెస్. నేను చెప్తాను నీకు, యుద్ధం గురించి నేర్పిస్తాను. నాకు ఫోన్లు వస్తా అంటే కొంతమందివి, భూమి కదులుతుంది వాళ్ళ కింద ఉండేది. నేను చెప్పకూడదని నిన్న జరిగిన సంగతి చెప్తాను. వీళ్ళు ఎందుకు రాలేదమ్మా? చిట్టి వాళ్ళు రాలేదు ఎందుకు? రాజీ, చిట్టి ఎందుకు రాలే అమ్మా? చిట్టి వాళ్ళ ఎగ్జామ్కి వెళ్ళింది. సరే, ఎగ్జామ్ వెళ్ళింది కాబట్టి మనం కీర్తనకి తెలుసు. చిట్టి నిన్న ఫోన్ చేసింది. నేను దేవుని మహిమ గురించి చెప్తాను. అంకుల్, పెళ్ళి ఎన్ని రోజులు అయింది? 2 వారాలు. నా భర్తకి చెవు దగ్గర గడ్డలు వేసింది. డాక్టర్ అన్నాడు ఈ గడ్డలో నుంచి బయాప్సీకి పంపిలమా, క్యాన్సర్ టెస్ట్ చేయాలా అని. ఆ పాప ఫోన్ చేస్తూ ఆ పాప మాటలు మీరు రికార్డ్ చేసి వింటే అన్నాడు. కన్ఫ్యూజ్ భూమి కదులుతాం ఆ పాప జీవితంలో కిందది. ఎట్లుంటుందో వాళ్ళిద్దరి జీవితము? ఏడుస్తున్నారు వాళ్ళు, భయపడిపోయినారు వాళ్ళు. నేను మీకు అర్థం కాలని చెప్తాను. నిన్న జరిగిండేది. ఏ సిచ్యువేషన్లో ఉంటారు వాళ్ళు ఆ టైంలో? భర్తకి వెనకల గడ్డలేసి నొప్పిస్తుందని పోతే ఆ గడ్డని బయాప్సీకి పంపించినారు. నిన్న సాయంత్రం వరకు ఏం గడిచింది వాళ్ళ జీవితాల్లో? ఆ రాత్రి పండుకున్నారు వాళ్ళు. మీకు అర్థం కావాలని చెప్తానా? ఏం లేదు నీ దగ్గర? టైం లేదు. అట్లా సమాచారం విన్నప్పుడు అప్పుడేం చేస్తావు? డాక్టర్ అన్నాడు ఇంకో, అమ్మ మీ పాప ఇది పరిస్థితి, ఇవి చేయాలని టెస్ట్. అప్పుడేం చేస్తావు? సమయం లేని వాళ్ళ కోసం చెప్తానా? ఏం చెప్పాలనుకున్నానంటే, నిన్ను సృష్టించి దేవుడు నీ కొరకు ప్రాణమిచ్చి నిన్ను ఎప్పుడు సంతోషంలో, ఆనందంలో, ఆరోగ్యం చూడాలనుకునే దేవునికి నీ దగ్గర టైం లేదనుకో, నువ్వు వాడి చేతిలో నలిగిపోతావు. టైం ఎందుకు లేదు నీ దగ్గర? వాళ్ళు పడిన బాధ నాకు తెలుసు. నిన్న సాయంత్రం ఎన్ని గంటలకు రిపోర్ట్ వచ్చింది? 3:30గా కీర్తన ఫోన్ 3:30కి వాళ్ళు ఫోన్ చేసి, అంకుల్ నా భర్తలో క్యాన్సర్ లేదని రిపోర్ట్ వచ్చింది అంకుల్ అని. వాళ్ళకి ఇంకా ఆ సంతోషానికి హద్దులు లేవు. వాళ్ళకి జరగదు అది. నేను చెప్పా ఆ బిడ్డకి, నేను చెప్తాను మీకు,
ఆఫ్ చేయండి అది. హలో, ముందర చూడండి. ఎందుకు మనిషికి అంత దేవుణ్ణి పక్కన పెట్టేంత ఏం జీవితం ఉంది నాయన మీకు? ఎంత పెద్ద ఉద్యోగస్తుడు నువ్వు, ఎంత పెద్ద వ్యాపారస్తుడు నువ్వు, ఒక్క అశుభవార్త నీ జీవితాన్ని కదిలించేస్తుంది. అయితే వాని ఆయుధం గురించి మాట్లాడతాను. ఏమో ఆయుధము? అబద్ధం. కానీ నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చే సత్యం ఎరిగిన వాడవైతే, ముందు చూడైనా దేవుని వాక్యాన్ని ఎరిగిన బిడ్డవైతే నీకు ఆల్రెడీ తెలుసు నీ శరీరంలో ఏ రోగము దూరదో, ఏ రోగానికి నీ శరీరంలో ప్రవేశమో లేదో. నీకు ఎప్పుడైతే సిమ్టమ్స్ కనిపిస్తాయో నీకు ఆల్రెడీ తెలుసు వార్ఫేర్ ఏంటో. నీకు తెలుసు నీ దేవుడు, నా ప్రభు, నీ ప్రభు యేసు క్రీస్తు సాతానుని నిరాయుధుడుగా చేసేసాడు. నీ జీవితంలో వాడికి చేసే అధికారమే లేదు. ఎప్పుడైతే వాడు అబద్ధం చెప్తాడో, సిమ్టమ్స్ తీసుకొచ్చి పెడతాడో, ఆ నొప్పి ఈ నొప్పి పెడతాడో, వెంటనే నీకు తెలుసు సైతాన్తో అంటావు, చేయి నా మీద నుంచి. నాకు తెలిసి నీ నాటకాలన్నీ, నా శరీరము దేవుని మందిరం, ఈ శరీరాన్ని ఎవరన్నా పాడు చేయాలని వస్తే వాడు పాడు చేయబడతాడు. నా దేవుడు చెప్తాడు కాబట్టి యేసు నామములో నిన్ను దేవుని అగ్ని ద్వారా నేను పాడు చేస్తాను. చేతి దూరం పో. యేసయ్య తిన్న దెబ్బల చేత ఈ శరీరము ఆరోగ్యంతో నింపబడింది. దేవుడు నివసించే స్థలం ఇది. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు వాడు బంధించి పెడతాడు. ఏదంటో తెలుసా? భయములో. ఏదాంతో? అబద్ధంతో. నువ్వు ఎందుకు బాధపడతానో, ఎందుకు రోగంలో పడతానో తెలుసా? వాడి చెప్పే అబద్ధాన్ని తీసుకోవడం వలన. నిన్న వారమే చెప్పా, ఒక పాస్టర్ చచ్చిపోయినాడు రోగంతో కదా, గుర్తుందా? ఏం జరిగింది ఆ పాస్టర్కి రాత్రి కల వచ్చిందంట. కల వచ్చింది రాత్రి. ముందు చూడైనా ఆ కలలో ఒక రోగం, ఆ కలలో పాస్టర్ కనిన కలలో ఏమొచ్చిందంట? ఆ వ్యక్తికి, పాస్టర్కి రోగం వచ్చినట్ల కల వచ్చిందంట. రోగం వచ్చినట్ల కల వచ్చినప్పుడు పొద్దున్నే లేతే ఏం చేశాడు ఆయన? లేదంటే అప్పుడే ఏం చేయాలా? ఆ తర్వాత సత్యం తెలియకుంటే నువ్వు వాని చేతిలో హవ్వ ఓడిపోయినట్లు ఓడిపోతావు. ఆ పాస్టర్ ఏం చేసిట్టాడు? అందరూ చెప్పాడు, నాకు ఇట్లా కల వచ్చింది, రోగం వచ్చింది, అప్పటి నుంచి నాకు ఇట్లా అనిపిస్తుంది, అప్పటి నుంచి ఇట్లా అవుతుంది. ఇదే క్రైస్తవులు చేసే పెద్ద తప్పు. నేను మతం గురించి మాట్లాడడంలో యేసయ్యను రక్షకుడు అంగీకరించిన వాళ్ళు పొరపాటును కూడా ఆ పని చేయొద్దు. వాడు ఏం చేస్తాడు? నీలో సిమ్టమ్స్ వేస్తాడు. వాడు ఆర్గ్యుమెంట్ చేస్తాడు నీతో. ఎందుకు అట్లా అనిపిస్తుంది? ఎందుకు అట్లా నొప్పిస్తుంది? ఎందుకు తల్లు నొప్పిస్తుంది? ఓహో, ఇదేమో ఈ రోగమేమో. అక్కడే సగం భయపడిపోతావు. మీరందరికీ అనుభవం, నేను ఏం చెప్తాను లేదో. కానీ సత్యం తెలిసిందనుకో, నువ్వు దేవుని యొక్క వాక్యంతో నింపబడిన బిడ్డవనుకో, నువ్వు వానికి చెప్తావు నీ సిమ్టమ్స్, మీ యొక్క సొంత వంశం అంతా నీ గురించి నాకు బాగా తెలుసు, చేయి తీసి దూరం పో అని మాట్లాడదు. ఆ పాస్టర్ ఆ పని చేయలే. వాడు ఆ పాస్టర్ చచ్చిపోయినాడు. ఈరోజు యేసు ప్రభులో ఉండి అనేక మంది రోగాలతో, సమస్యలతో బాధపడడానికి కారణం ఇదే. అందుకే నాలుకలో ఏముంది? ఏమెన్నుకోవాలా? వాడు నీకు జీవం ఎన్నుకోనీడే. వాడు నీకంటే జ్ఞాని. ఏ దాంట్లో? వాడు పాము. వాడు అందుకే వీడికి వచ్చి రావాలా. ఇది ఏ దానికి స్తంభము? ఎటు చెప్పాలి? ఏ దానికి? వాడెవరు? అబద్ధం వాని యొక్క శక్తి. అందుకే ఎగ్జాంపుల్ ఇచ్చా, టైం లేదు అనొద్దు. ఒక్క లైన్ రాశాడు అనుకో డాక్టర్, అప్పుడు టైం నీ దగ్గర. అప్పుడు నువ్వు పోరా అన్న పోవి చర్చిలో నుంచి, ఎందుకంటే నువ్వు ఆటికి పోతావు అని భయము. చూడండి మనిషి ఎంత స్వార్థపరుడు. వీటికి వచ్చేది ఎందుకో తెలుసా? వాడిని పరిపాలించేదానికి, వాని మీద మన ఆధిపత్యాన్ని ఉంచేదానికి. అందుకే దేవుని దగ్గరికి వచ్చేదే. నువ్వు దేవుని గురించి తెలుసుకున్నావు అనుకో, అనుక్షణము వాక్యంతో బతుకుతావు. యేసుప్రభువు ఏమన్నాడు? మనిషి రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన. మీకు చెప్తున్న నాకు ఎన్నెన్ని ఎదుర్కొంటాను తెలుసా? ఆర్గ్యుమెంట్ చేస్తాడు వచ్చి, రకరకాల ఆర్గ్యుమెంట్స్ వస్తుంది, రకరకాల అబద్ధాలు వస్తాయి. నీకు అర్థం కాల. వాడిని యేసుప్రభువు ఏం చేశాడు? నిరాయుధుడు. వాడు రోగం పెట్టే అధికారం లేదు నీ మీద.
నీ దరిదాపులకు వచ్చేదానికి కూడా అధికారం లేదు. నువ్వు దూతల ద్వారా ఎత్తబడి ఉన్నావు. వాడు నీలో ఆలోచన వేస్తాడు, సిమ్టమ్స్ వేస్తాడు, మాట్లాడతాడు. ఓ ఇట్లా అట్లా ఇట్లా, భయపడకో. ఏం చేయాలా? సత్యం మీద నిలబడు, వాక్యం మీద నిలబడు. అది ఫస్ట్ది. ఏం చేశాడు యేసు ప్రభు? పౌలు ఏం చూస్తున్నాడు? నిరాయుధులుగా వాని దగ్గర ఏ ఆయుధం లేదు. ఒకప్పుడు ఉండే వాని దగ్గర. ఎప్పుడు యేసు ప్రభు వాడిని ఓడించినప్పుడు వాడు చంపేవాడు. ఇప్పుడు నీ నా ప్రాణం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది కదా. పౌలు ఏమన్నాడు? నేను పోవాలని నాకు ఉంది కానీ నేను పోను, ఎందుకంటే సువార్త చెప్పాలి. ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు ప్రాణము? సైతంతో చెప్పాలా, నా ప్రాణం నా చేతిలో, నా దీర్ఘాయువు నా దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. దీర్ఘాయువుతో నేను తృప్తిపరచబడి ఉన్నా. అందుకే రాత్రి కళలు వచ్చినా, చచ్చిపోయినట్టు కళ్ళు వచ్చినా, ఏం గబ్బు కళ్ళు వచ్చినా, ఏ చెడకలు వచ్చినా, లేదంటే నీకు దినమంతా కూడా అది శివాజీ ముందు చూడైనా అక్యుజేషన్ వచ్చినా వాడు అక్యూజ్ చేస్తూ ఉంటాడు నిన్ను. నువ్వు అది ఇది చేయలే, నువ్వు అది కాలే, ఇది కాలే. హలో, పొద్దున్న లేస్తూనే కన్ను తెరుచుకుంటేనే ఏదో ఒకటి వేస్తూ ఉంటాడు వాడు. నువ్వేం చేస్తావు? చాలామంది చూసి ఇట్లా ఎలక మాదిరి ఉంటారు. ఇలా ఎలక కాదు, ఏంది అది ఇట్లా ఎలగట్టేది కదా. ఇట్లే అప్పుడే భారం మోసుకుని ఎట్లుంటారు. ఏం ఎందుకో తెలుసా? వాడు ఆల్రెడీ ఇక్కడ కూర్చున్నాడు నెత్తి మీద. మీకు చెప్పను కానీ కొంతమంది చూసినప్పుడు నేను నవ్వుకుంటా అంటాను లోపల. నాకే బాధిస్తుంది, నేనే కదా చెప్పాలా వీళ్ళకని. అందుకే ఈరోజు చెప్తాను అది. హలో, ఎట్లా బతుకుతున్నావు? వాక్యంతో బ్రతకాలా, అనుక్షణం చెప్పాలా నేను పరిశుద్ధుణ్ణి, అర్థమవుతుంది, నేను నీతిమంతుణ్ణి, కామ క్రోధ లోభ మద మాశ్చర్యాలు లేని జీవితం నాదే, నేను దేవునికి ప్రియుణ్ణి, దేవునికి ఇష్టుణ్ణి, దేవుడు నన్ను విడిచి ఉండలేడు, నేను దేవుణ్ణి విడిచి ఉండలేము. మా ఇద్దరి మధ్య అనుబంధము, రక్తపు అనుబంధం ఉంది. నేను మంచోణ్ణి నువ్వు అన్నావు అనుకో, వాడి మాటలేని నువ్వు వాని అబద్ధాలకి బలైపోయి దేవుణ్ణి అనుభవించలేవు, ఆనందించలేవు ఈ భూమి మీద. నిన్ను చూసి ఎవరు రారు యేసుప్రభు దగ్గరికి? నువ్వే లటకాయించుంటే ఆడొస్తారు. లటకాయించిన దానికి కారణం ఏంటి? దేవుడు కాదు, నువ్వు వాని చెవులో పోతా అన్నాయి నీకే. అందుకే టీవీ ముందర కూర్చోద్దు, గబ్బులు వేసిపోతుంది జీవితము. యాదాని ముందర కూర్చుంటే దీని ముందర కూర్చో, బైబిల్ ముందర విజయవంతంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఏం చెప్తాడో హరీష్ ప్రతిక్షణము. హలో, హరీష్కి తెలియదు ఏం చెప్పాలో. శుక్రవారం ఆదివారం వస్తుంటే ఏం చెప్పాలో తెలుస్తుంది. అనుక్షణం చెప్పాలా, దైవత్వంతో నిండి ఉన్నా. వాడు అంటాడు, నువ్వు చూసే చెడు చూసేసావు, నువ్వు అయిపోయి అంటాడు. రే, కామ క్రోధ లోభ మద మత్సరం లేని జీవితం నాదే. యేసు ప్రభు ఏమై ఉన్నాడో సాక్షాత్తు నేను అదే ఉన్నా. ఆయన శిరస్సు, ఆయన దేహాన్ని నేను, ఆయన ద్రాక్షవల్లి నేను తీగను. ఆయన జీవం నాలో ఉంది, ఆయన పరిశుద్ధత నాలో ఉంది, ఆయన నీతి నా తోక ముడిసి పరిగెత్తుంది కుక్క, అట్లుంటుంది పరిస్థితి ఉంది. అది యుద్ధం చేసే విధానం. అర్థమైందా? నేను ఫస్ట్ది వాడిని ఏం చేశాడు బంగారులు యేసు ప్రభువు? నిరాయుధాలుగా చేశాడు. రెండోది, టైం తక్కువ ఉంది, రెండోది నిరాయుధాలుగా చేశాడు. రెండవది మీరు చూస్తే బాహాటముగా వేడుక కనపరిచాడు. అమ్మ ఏం చేశాడు? రెండవది ముందర చూడండి, బాహాటంగా వేడుక కనపరిచాడు అంటే ఏంటి? జాగ్రత్త, ముందర తొందర ముగించాలి. నేను కొంతమంది వేరే చోట కాసుకొని ఉన్నారు, వాళ్ళకి 12 గంటలు టైం ఇచ్చా. బాహాటంగా వేడుక కనపరిచాడు వాళ్ళది అంటే ఏంటి అర్థము? క్రైస్తవులు ఉండే పెద్ద సమస్య ఏం తెలుసా? సిలువలో జరుగుతున్న కార్యాన్ని చూసి యేసు ప్రభు మేకుల మీద సిలువ మీద ఏలాడిపడి ఉన్నాడు, ఆ సీన్ మాత్రమే తెలుసు మనకి. కింద ఆయన శిష్యుడు ఉన్నాడు, యేసు ప్రభు దాహము అంటున్నాడు కదా. ఇదే పిక్చర్ మనకు ఉంటుంది. ఇది ఉండదు, ఎందుకంటే మనము ఏ లోకాన్ని చూసేవాళ్ళము? భౌతిక లోకాన్ని. ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుంది? పౌలు అంటాడు, ఏం చేద్దాం, వేడుక జరుగుతుంది ఆత్మీయ లోకంలో. మనం అనుకుంటాం యేసు ప్రభు నగ్నంగా అయిపోయి ఎంత అవమానంగా ఉన్నాడు, ఓడిపోయిన వ్యక్తిలా ఉన్నాడే అని. మా ఇంటన్నారా? అది కాదు పిక్చరు. అసలుకి ఓడిపోయినది ఎవరో తెలుసా? శిలువ మరణం ద్వారా సాతాను సిగ్గుపరచబడ్డాడు. సాతాను నగ్నంగా చేయబడి ఉండేది, యేసు ప్రభు కాదు. మనకు తెలియక మనము గుడ్ ఫ్రైడేని చాలా బ్యాడ్ ఫ్రైడేగా చేసేసుకుంటాం కదా.
దేవుడు ఏమన్నాడు? ఆయన చనిపోయిన దినాన్ని గుడ్ ఫ్రైడే. మనం ఎంత బ్యాడ్గా చేసుకుంటామంటే, హలో, నాకు బాగా గుర్తుంది, కొత్తలో యేసుప్రభు రక్షకుడు అంగీకరించినప్పుడు గుడ్ ఫ్రైడే వచ్చింది ఒకసారి. నాకు కొత్త ఇంకా యేసుప్రభు తెలుసుకుంటాను. నేను పెద్ద పూజారిని, మీకు తెలుసు కదా ముందు. ఓకే, ఆ స్టోరీలో కూడా టైం లేదు. అయితే గుడ్ ఫ్రైడే వచ్చింది రోజు. ఇంకా యేసుప్రభు తెలుసుకుంటాను. నాకేం తెలియదు, ఓనామాలు కూడా తెలియదు సరిగా. గడ్డం పెట్టలే నేను ఆ రోజు, గడ్డం తీలే. ఆర్మీలో రోజు గడ్డం తీలా. నాకు బాగా గుర్తుంది ఆ రోజు, ఈ రోజు కూడా గుర్తుంది ఆ సీన్ అంతా. అయితే చేయకుంటే నా ఫ్రెండ్స్ అడిగారు, ఏడ్రా గడ్డం చేయలేదు, రోజు గడ్డం చేయలేదు, పనిష్మెంట్ దొరుకుతుంది మాకే. ఈరోజు గడ్డం చేసేది లేదు. ఎందుకయ్యా అంటే యేసుప్రభు చచ్చిపోయింది తినము. ఆడ నార్త్లో ఎవరైనా చచ్చిపోతే గడ్డం తీరు, కొంతమంది నల్లబట్టలే ఆ టైపు. నేను గడ్డం తీసుకోలే, ఎందుకంటే యేసుప్రభు చచ్చిపోయాడు. ఈరోజు ఎంత దుఃఖకరమైన దినమని కదా. సో గుడ్ ఫ్రైడే నిజంగా దుఃఖకరం. మీరు ఎట్లా నాకు తెలియదు, కానీ నేను స్టార్టింగ్లో కొత్త ఇంకా దేవుళ్ళు వస్తాడు, ఇప్పుడు కాదు. గుడ్ ఫ్రైడే అంటే ఎంతో బాధాకరమైన దినం ఆ రోజు. ముఖ్యంగా బాధాకరమైన దినం ఎందుకో తెలుసా? ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఉండదు. సరే బ్రేక్ఫాస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటానులే, ఎట్లా అంటే మధ్యాహ్నం కూడా ఉండదు. ఎందుకు చెప్పండి? 7 మాటలు వాడు అర్ధగంట ఇడిచిపెట్టాడు. ఒకడు ఎక్కి దొరికిందిలో నాకు ఛాన్స్ అని చెప్పేసి తెలుసు కదా మీకంతా. ఏం చెప్తాను నేను? 7 మాటలు జాన్ ఇట్లా అంటున్నాడు. తన మనసులోని మాట చెప్తాడు ఈరోజు. అంకుల్ తన హృదయంలో ఉండే మాట బయటకు వస్తుంది ఈరోజు. ఏ మాట టిఫిన్ ఇవ్వలేదా? నాకు పెద్ద ఎవరు చెప్పునీకు లేదు. నేను అనుకున్నాను ఎంత బాధాకరమైన దినము. టిఫినులే, మధ్యాహ్నం లంచులే, ఇడిసేది ఎన్ని గంటలకి? 4 గంటలకి. అట్లలే ఇట్లలే, దీనికి యోగడం కాదు, డిన్నర్కి యోగడం కాదు. ఎంత బాధాకరమైన దినం తెలుసా కొంతమందికి. ఎందుకు? అసలు ఫిజికల్లీ మనం అది కాదు జరిగినది పిల్లరా. ఆ రోజు ఎంత ఆనందకరమైన దినం అంటే ఆ రోజు పిల్లరా, అక్కడ బైబిల్లో రాసినట్టుగా బాహాటంగా వాళ్ళని వేడుక కనపరిచినది. ప్రపంచం అనుకుంటా అనేది యేసు ప్రభు వేడుకగా మారిపోయినాడు, నగ్నంగా ఉన్నాడు, ఏం దిక్కులేని వాళ్ళు ఉన్నాడు. మనం కూడా ఎంత ఏడుస్తామంటే గుడ్ ఫ్రైడే అంతా ఇదే ఉంటుంది. నీళ్ళు అడిగా ఆయన, ఏమడిగా? దాహంతో నీళ్ళు అడిగా. ఎండలో ఇదే సీనే మనకి కనపడేదే మాట్లాడతాం, కానీ కనపడంది ఏదిరా? కనపడింది పౌలంటే అది కాదురా నాయనా. వెనకలు ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు విజయంలో ప్రవేశిస్తాను. వెనకలు ఏం జరుగుతుంది తెలుసా? వాణ్ణి నగ్నంగా చేస్తాడు. వాణ్ణి ఏ శక్తి లేకుండా, ఏ సామర్థ్యం లేకుండా చేసేసాడు. ఆ రోజు ఏం జరిగింది తెలుసా? ఆయన మరణం ద్వారా ఒక వాక్యం చదవండి, 2:14. ఎబ్రిల్ రాసిన పత్రిక 2:14 చదవ నేను. ఎబ్రిల్ రాసిన పత్రిక 2:14 ఏం జరిగింది ఆ రోజు? చూడు, చావు ద్వారా ఏం జరుగుతుందో సీన్ వెనకల. అమ్మ కనపడదాని వెనకలు ఏం జరుగుతుంది? 14 ఏలా అనగా 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారు ఏం చేస్తాడు? మరణం ద్వారా రక్త మాంసం గలవారు, ఆ ప్రకారం మరణం యొక్క బలం గలవారని. ఎవరికి ఉండే బలము? సాతానికి మరణం మీద బలం ఉండే. మరణం అంటే ఏంటి? ప్రతి చెడు నీ జీవితంలో తెచ్చే శక్తి ఎవరికుండే? సాతానుకుండే. ఎవరిచ్చిండ్రి? ఆదాము హవ్వలు ఇచ్చిండ్రు. ఏం చేశాడంటే ఆ ప్రకారం మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని. ఏం జరుగుతుంది? అక్కడ సిలువలో ఆయన మరణంలో ఆ అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా. ఆడ ఏం జరుగుతుంది తెలుసా? నీకు నాకు భయం లేకుండా చేశాడు. ఈరోజు సైతాన్ ఆత్మలు, దయ్యాలు నీ కాళ్ళ కింద నా కాళ్ళ కింద ఉన్నాయి. ఏం టచ్ చేసేదానికి లేదు. మన ఇంటి దరిదాపులకు వచ్చేదానికి శక్తి లేదు మనకి, నువ్వు పర్మిషన్ ఇస్తే తప్ప. అది జరిగిండేది. యేసు ప్రభు లేచిన తర్వాత ఏమన్నాడు సమాధి నుంచి? సర్వాధికారము నాకు ఇవ్వబడింది. కారణము వాడిని జయించి లేచిండేది. సిలువలో ఏం జరుగుతుంది? ఆయన వేలాలు పడినప్పుడు ఆత్మీయ లోకంలో యుద్ధం జరుగుతుంది పిల్లరా. సాతాను శక్తుల్ని నాశనం చేసి పెట్టేశాడు యేసు ప్రభు. ఇక శాశ్వతంగా సృష్టిలో ఎన్నడే కానీ లేకుండా చేశాడు, మరణమే లేకుండా చేశాడు మనిషికి. ఈరోజు మనిషి కష్టాలు పడతానది కారణం యేసు ప్రభు ఎవరో తెలియకపోవడము, తెలుసుకున్న తర్వాత ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోకపోవడం. అది జరిగినది. అందుకే యేసు ప్రభు లేచిన తర్వాత ఏమన్నాడు? సర్వాధికారం నాకు ఇవ్వబడింది, ఇప్పుడు నేను మీకు సర్వాధికారాన్ని ఇస్తాను. ఈ భూమి మీద ఆదామును ఎందుకు సృష్టించాడు దేవుడు? ఏలేదానికి.
ఆదాము పోగొట్టుకోండా, రెండవ ఆదాము యేసుక్రీస్తు ఆ యొక్క అధికారం తిరిగి మనకు తీసుకొచ్చి, అది సిలువలో జరుగుతుంది. మూడోది చెప్పి ముగిస్తా, చాలా ఇంపార్టెంట్. మూడోది ఏం చేశాడంట? ఇంగ్లీష్లో భలే బాగా రాయబడింది, ట్రయంఫింగ్ ఓవర్. ఆయనకు కూడా అది పెట్టినా. హలో, కొలస్సీయులకు రాసిన పత్రిక 2:10 లాస్ట్ తెలుగులో ఏం రాయబడిందంటే, చెప్తాను చూడండి తెలుగులో. సిలువ జయోత్సాహముతో ఊరేగించను. అమ్మా, మూడోది ఏం జరిగింది? ఊరేగింపు. జస్ట్ కొద్దిసేపులో ముగిస్తాను. ఊరేగింపు మూడోది. తెలుగులో పెట్టు బంగారులు, కొలస్సీ 2:15 చదువు నేను. సిలువ చేత జయోత్సాహముతో వారిని, సిలువ చేత జయోత్సాహము. ముందు చూడండి ఆయన. మూడోది ఏం జరుగుతుంది అక్కడ? ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? సువార్తల్లో పిక్చర్ వేరే చూస్తున్నాం కదా. యేసుప్రభు దప్పికొన్నాడు, దప్పికి ఈలే నీళ్ళు, లేదంటే శిష్యుడు బాధపడుతున్నాడు, దొంగల మధ్య ఉన్నాడు. ఓకే, దిస్ ఇస్ ట్రూత్ స్టోరీ. అది నిజం జరుగుతుంది. భౌతిక ఆత్మీయ లోకంలో ఆయన సిలువ ద్వారా జయోత్సాహాన్ని జరుపుకుంటున్నాడు, ఊరేగింపును జరుపుకుంటున్నాడు. ఏంటది? జాగ్రత్తగా వినండి. ఇంతకుముందే నేను చెప్పా, శత్రువు దేశము జయించిన రాజు ఓడిపోయిన రాజుకి ఏం చేస్తాడు? తన యొక్క అమూల్యమైన ఆయుధాలను తీసుకుంటాడని చెప్పా. తన దగ్గర ఉన్న ఆభరణాలన్నీ తీసుకుంటాడు, ఆ తర్వాత వస్త్రాలన్నీ తీసుకుని నగ్నంగా చేస్తాడు. ఓకే, అయితే ఆ తర్వాత ఏం చేశాడంటే, రోమియోలు చేసే దాన్ని తీసుకొచ్చి దేవుడు పౌలు ద్వారా రాయించాడు. రోమీ సామ్రాజ్యంలో ఏం జరిగేదంటే, ఈయన ముందు చూడండి, జస్ట్ తొందరగా ముగిస్తాను. ఎప్పుడైతే శత్రువుని వీళ్ళు జయిస్తారో, ఆ తర్వాత జయించిన రాజు ఏం చేస్తాడంటే, ముఖ్యంగా రోమియోల రాజులు ఏం చేసేవాళ్ళంటే, ముందర చూడండి, ఆయన పెద్ద ఊరేగింపుని చేసేవాళ్ళు. పిల్లరా, ఎందుకు ఊరేగింపు? ఎందుకు ఊరేగింపు అంటే, జాగ్రత్తగా వినండి. ఈ యుద్ధం జరగక ముందు ఏం జరిగింది? ఆ యొక్క శత్రు దేశపు రాజు కానీ, సైన్యం కానీ, ఆ ప్రజలు కానీ ఈ దేశాన్ని భయపెట్టారు. మేమంటే ఏమనుకున్నారు? మేము రాబోతున్నాం, మిమ్మల్ని సంహరిస్తాం, మిమ్మల్ని జయిస్తాం. పాతకాలంలో అదే జరిగేది. అర్థమైందా? భయపడిచ్చి పెట్టేసేవాళ్ళు ఆ దేశాన్ని. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈయన ముందర చూడండి, జయోత్సాహం లాంటి ఊరేగింపు అంటే ఏంటంటే, ప్రొసెషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ రాజు జయించాడు శత్రువు మీద. అయితే ప్రజల్లో భయం ఉంది ఇంకా. ఇప్పుడు ఈ రాజు అన్నాడు అనుకో ప్రజల దగ్గర, అరే మీరు భయపడాల్సిన పని లేదు, మేము జయించేసాము, శత్రువు మీద మాకు విజయం వచ్చేసింది, మీరు భయపడాల్సిన అవసరం లేదు అన్నాడే అనుకో ఈ రాజు. వాళ్ళలో భయం తీసేయగలడా? ఎందుకంటే ఆ టైంలో టీవీలు లేవు. టీవీ స్క్రీన్ మీద చూపించేదానికి, సింధూర్లో ఏం జరిగిందో చూపించేదానికి ఆ రోజు ఏం లేదు, టీవీ లేదు ఆ కాలంలో. సో ఎలా ప్రజల్లో ఉన్న భయాన్ని తీసేసేలా? ఆ రాజు గురించి, ఆ దేశం గురించి, ఆ యొక్క సైన్యం గురించి ప్రొసెషన్ చేసేవాళ్ళు. లైక్ రిపబ్లిక్ డే రోజు మనం ఏం చేస్తాం? ఎందుకు ఆయుధాలన్నీ చూపిస్తాం మన ప్రపంచానికి? మా బలం అది. అర్థమైందా? అందుకే రిపబ్లిక్ డే రోజు చూపించేది. ఇలా ప్రొసెషన్ చేసేది. అది పౌలు రాస్తున్నాడు. ఈ ప్రొసెషన్లో ఏమయ్యేదంటే, ప్రజల యొక్క భయాన్ని తీసేసేదానికి రాజు దండోరా వేయించేవాడు. 3 రోజులు ఊరేగింపు ఉంటుంది. ప్రజలందరూ రావాలి ఇక్కడికి, వచ్చి ఏం చేయాలా? ఈ ఊరేగింపును చూసి మీరు ఆనందించి ధైర్యపడాలా అని రాజు ఆజ్ఞాపించేవాడు. 3 రోజులు జరిగేదంట ఇది. ఓకే, ఇప్పుడు ఏం జరిగేది తెలుసా? ఈ యొక్క ఓడిపోయిన సైన్యాన్ని ఊరేగించాలి. ఎట్లాగా? ఫస్ట్ ఏం చేసేవారంటే, ఫస్ట్ బ్యాచ్ ఎవరు అంటే ఈ ఊరేగింపులో రోమీల యొక్క ప్రకారము వీళ్ళ సైన్యం ఉంటుంది. ఎవరు గెలిచిన వాళ్ళ సైన్యంలో కొంతమంది బోర్డులు తీసుకొని, ఫ్లాగులు తీసుకొని, బ్యానర్లు తీసుకొని, ఆ కాలంలో బ్యానర్లు ఉండేవి కాదు, పెయింటింగ్తో అప్పుడప్పుడు వేసి ఆ విధంగా ఫస్ట్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్ ఎవరు? ఈ బ్యానర్ల తర్వాత, బోర్డుల తర్వాత సెకండ్ బ్యాచ్ ఎవరంటే ఆ సైన్యాధిపతి. ఎవరు? గెలిచిన సైన్యాధిపతి అంటే రాజు. తెల్లటి గుర్రం మీద అంట, రథం మీద ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకు, ఎందుకంటే ఎవరు ఏం చేశాడు? ఈయన గెలిచాడు కాబట్టి అలా మంత్రులంతా కూర్చొని పెద్ద ఊరేగింపుతో తీసుకెళ్ళేవారంట. థర్డ్లో ఎవరుండేవాళ్ళు? థర్డ్లో ఈ ఓడిపోయిన రాజు ఒకవేళ బతికుంటే ఆ రాజుని
తీసుకొని ఊరేగిస్తారు. చచ్చిపోయింటే ఆయన తలని తీసుకొని ఊరేగించేవాళ్ళు. అది ఆ పదానికి అర్థము. సిలువ జయోత్సాహంతో ఊరేగించానంటే ఆ యొక్క ప్రొసెషన్లో ఈ యొక్క రాజు తలను తీసుకొని పోయేవాళ్ళు. చచ్చిపోయింటే ఒకవేళ బతికున్నాడు అనుకో, రాజుని ఊరేగించేవాళ్ళు. రాజుని ఏం చేసేవాళ్ళంటే ఈ బొటనేలు 2 కట్ చేసేసేవాళ్ళు, కాళ్ళ బొటనేలు తీసేసేవాళ్ళు. ప్రజలకు చూపించేదానికి ఎవరు మిమ్మల్ని భయపెట్టాడో ఆ యొక్క వ్యక్తి యొక్క బతుకు చూడండి. ఇక ఆయన బొటను వేళ్ళు లేకుండా ఏం చేయలేడు, ఏంది పట్టుకోలేడు, పరిగెత్తలేడు, నడచలేడు. ఆ టైపు. అర్థమైందా? అంటే అవిటివాడిగా అంటే లైక్ శక్తి లేని వాడిగా చేసేసామని చూపించడానికి. ఎవరికి? కేవలం రాజుకే కాదు, రాజుతో ఉన్న మంత్రులకు, లీడర్స్కి, అందరికీ అలా చేసేసి బట్టలు లేకుండా నగ్నంగా ఊరేగించేవాడు. ఆ తర్వాత దాని వెనకల వారి యొక్క సామాగ్రి అంతా ఉండేది. ఎవరిది? శత్రువుది. గెలిచి తెచ్చారు కదా వీళ్ళు, అన్ని మొత్తం ప్రాపర్టీ అంతా ఊరేగించే వాళ్ళంట. ఆ తర్వాత ఎవరు ఉండేవాళ్ళు? గెలిచిన సైనికులంతా ఉండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళతో బట్టి వెనకాల మ్యూజిక్ బ్యాండ్ ఉండేదంట. ఇది ప్రొసెషన్. రోమిలు రాసేది. పౌలు రాసేటప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాడు. కథ ఏంటంటే శిలువ మరణం సమయంలో ఏం జరుగుతుందంటే ఆత్మీయ లోకంలో ఇదంతా జరుగుతుంది. అందుకే ఆత్మీయ లోకంలో ఏం జరిగిందో అది చాలా ముఖ్యం. మీకున్న ఏం జరిగింది ఆత్మీయ లోకంలో? సాతాను సైన్యాన్ని నగ్నంగా చేసి బాహాటంగా ఊరేగించాడు యేసు ప్రభు. ఈరోజు సమస్య ఏంటంటే సంఘాలలో, చర్చిల్లో ఈ ఊరేగింపులో పాల్గొనలేదు మనమంతా. దేవుని కృపలను ఏ చర్చిలో పాల్గొనేటట్ల దేవుడు చేస్తున్నాడు, చూసేటట్ల. మా ఊరేగింపులో పాల్గొనాలంటే ఏం చేయాలా? ఏం సార్ లండన్కి పోలా, రోమిల్ ప్రీచ్ చేయాలా? ఏం చేయాలా? ప్రీచ్ చేయాలా? సో ఈరోజు మీరు నేను ఆ ప్రొసెషన్లో పాల్గొన్నాం. ఏం ప్రొసెషన్ చూస్తున్నాం మన ఎదుట? యేసయ్య విజయంతో ఆడ శిలువలో చనిపోతానప్పుడు ఏదో పాపం చాతగానోడు, లేకుంటే బలం లేనోడు, హలో అయ్యో నిరుత్సాహంగా నిన్ను అది భౌతికంగా నువ్వు చూస్తాను. కానీ వెనకల జరుగుతానేదేమో తెలుసా? సాతాన్ని బంధించి నగ్నంగా చేసి వాని ఏళ్ళని కాళ్ళ బొటనేలు కట్ చేసి, అంటే వానికి ఏ శక్తి లేకుండా చేసి వాడిని ఊరేగిస్తానంటారా. ఈరోజు వాడి స్థితి ఏంటి? 0. ఎందుకు ఇంత చెప్పారు సార్? ఎందుకు ఇంత చెప్పారు సార్? ఈ యుద్ధం గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఆత్మీయ యుద్ధం గురించి ముందు చూడాలి బ్రదర్. ఈ ఆత్మీయ యుద్ధం గురించి నేర్చుకుంటా ఉన్నాం. నేను నీకు స్టార్టింగ్లో ఏం చెప్పా? కృప ద్వారా అన్ని దేవుడు ఇచ్చాడు, విశ్వాసం ద్వారా మనం అన్ని తీసుకుంటాం అన్నప్పుడు నేను ఒక పాయింట్ పెట్టా మధ్యలో. మీకు ఏంటి? తీసుకోకుండా అడ్డగించేవాడు ఉన్నాడని కదా. ఇప్పుడు అడ్డగించేవాడు ఉన్నాడన్నప్పుడు మనం వెంటనే వాడు పెద్ద శక్తివంతం అనుకుంటాం కదా. ఇప్పుడు ఏం ప్రీచ్ చేశానంటే వానికి ఏంది లేదు వాని దగ్గర శక్తి. యేసు ప్రభు నామం, అందుకే వాడు లోబడాల్సిందే యేసు ప్రభు నామంలో. అయితే వాని దగ్గర ఓ శక్తి ఉంది. ఏందది? అబద్ధం. ఈ క్షణం కూడా నీ జీవితంలో వాడు వాని అబద్ధం ద్వారా నీకేం చేయలేడు. వాడు నువ్వు ఆల్రెడీ విజయం పొందు, కానీ అబద్ధాన్ని విన్నావనుకో నువ్వు నష్టపోతావు. అందుకు ముందు ముగిస్తాను, జస్ట్ 1 minute. అందుకే నేను జీవించే విధానం ఏమో తెలుసు. నీకు అర్థమైపోయింది. నాకు శత్రువు నా మీద ఏం అధికారం లేదు. నాకు కృప ద్వారా సమస్తము ఇవ్వబడింది. ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనం, పిల్లలు, కుటుంబం, ఏ చెడు శక్తి నన్ను తాకలేదు. బైబిల్లో రాయబడింది కదా, నా దూతలు నీ కొరకు ఆజ్ఞాపించున్నాను, వారు నిన్ను తమ చేతితో ఎత్తి పట్టుకొని ఉన్నారు. అటువంటి జీవితం నీదేనండి. ఇప్పుడు 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 జీవించే విధానం ఏంటంటే రేపు వారం మళ్ళీ తీసుకుంటా. వాక్యం చెప్పి జీవించాలా. ఎందుకంటే వాడేం చెప్తాన్నాడు? చెప్పాలా? మళ్ళీ చెప్పలేదు చూడు మీరు. వాడేం చెప్తాన్నాడు? వాని ఆయుధం ఏంటి? నువ్వేం చెప్పాలా? సత్యం, వాక్యం. వాడు తలలో, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కడుపులో నొప్పి, వెంటనే అంటాడు కడుపులో నొప్పి, కడుపులో వస్తుంది. నువ్వు భక్తిపరుడు కాదు కదా, దేవునికి ఏదో ఉగ్రత వచ్చింది నీ మీద. ఓ ఏం నొప్పి ఏమబ్బా, అదిగో మొన్న ఆమెకి ఇది జరిగా, అయ్యో నాకు అనిపిస్తుంది. నువ్వు వెంటనే డాక్టర్ పో, 10 మందికి చెప్పేసాయి, గబ్బు లేపుకొని నువ్వు అందరికి చెప్పు, ఏడ్సు, చెప్పు దేవుడు లేడు, దేవుడు ఏం ఇట్లా చేశా, ఎందుకు ఇట్లా అయింది, చర్చికి పోయి ప్రయోజనమేమి అన్నీ చెప్పు, మాట్లాడని నీకు వాడు ప్రోత్సహిస్తాడు. వాడు నీకు ఫీలింగ్స్ కూడా ఇస్తాడు. వాడు
వానికి నీ మైండ్ మీద పని చేసే మైండ్ మీద వాడు పని చేస్తాడు. శక్తి ఉందనని కానీ నువ్వు ఇచ్చావు వానికి. చిన్నప్పటి నుంచి నేను చూస్తాను, వాడు మా సిస్టర్ ముందర చూడాలా. ఈ విధంగా నేను నిరుత్సాహపరుస్తాడు. ఆరోగ్యం గురించి చెప్తాను ఆయన. నువ్వు చెప్పాల్సింది ఏం తెలుసా? ఓకే, నేను సిద్ధంగా ఉన్నా యుద్ధానికి. నువ్వు వాని ముందర అనుక్షణము వాని సిమ్టమ్స్తో నువ్వు పోరాడాలా. నువ్వు చెప్పాలా, యేసయ్య తిన్న దెబ్బల చేత నా శరీరంలో ఆరోగ్యం ఉంది, దేవుని వాక్యం నాలో పనిచేస్తుంది, వాక్యం దొరికిన వారికి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం లభించనని రాయబడింది. ఆ వాక్యం నా శరీరంలో పనిచేస్తుంది, నా ఎముకల్లో పనిచేస్తుంది, మోకాల్లో పనిచేస్తుంది, కళ్ళల్లో పనిచేస్తుంది, అణువణువులో. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో బిడ్డ, నీకు రోగం పెట్టే శక్తి ఎవ్వడికి లేదు ఈ సృష్టిలో. నువ్వు నిండు ఆరోగ్యంతో దీర్ఘాయుతో జీవించే దానికే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉండేది. ఆయన రోగి అయి నీకు ఆరోగ్యం ఇచ్చాడు. సిమ్టమ్స్ని పట్టుకొని, సాతాను యొక్క అబద్ధాన్ని పట్టుకొని పలకద్దు. అది 2 రోజుల 4 రోజుల వారమా నెలన వాక్యాన్ని వదలకు, వాక్యంతో పోరాడుతూ ఉండవు, నిరంతరం వాక్యంతో పోరాడుతూ ఉండవు. అబద్ధం ఏం చేస్తుంది? కూలిపోతుంది నీ ముందర. నువ్వు సత్యం నిన్ను ఏం చేస్తుంది? విజయపదం నాడు. సత్యం అంటే ఏంటి? వాక్యం. ఏందో చెప్పించి చెప్పొద్దండి, వాక్యమే చెప్పాలా. ఎందుకంటే యేసుప్రభు ఏమన్నాడు? సాతాను వచ్చినాడు నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నాడు. యేసుప్రభు అన్నాడు, రాయబడి ఉంది. నువ్వు నేను చెప్పాల్సింది రాయబడి ఉంది, నా దేహము దేవునికి ఆలయం, జీవం నాలో ఉందండి. ఓకే, నేను ముగిస్తాను. రేపారం ముందుకు తీసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీ కృతజ్ఞతలో మేము కృప విశ్వాసం గురించి నేర్చుకుంటా ఉన్నాం. విశ్వాసం ద్వారా అన్నీ మేము పొందుకోవచ్చు. పొందుకోకుండా అడ్డుపడతాడు సాతానని. సాతాను యొక్క ఆయుధం ఏంది? అబద్ధమని మేము నేర్చుకున్నాం. మా ఆయుధం ఏంటి? సత్యము తండ్రి. సత్యం అనే దట్టితో నువ్వు కట్టుకొని ఉన్నామన్నాను. అయ్యా, నీ బిడ్డలు విన్నారు, యుద్ధం నేర్చుకుంటాం అన్నారు తండ్రి. నీ బిడ్డలకు యుద్ధం నేర్పించినందుకు కృతజ్ఞతలు. ఇక నుంచి పాల్గొనేందుకు సాయం చేయమని ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఏ సమయంలో కూర్చున్నాం తండ్రి. ఆమె